హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణంతో ప్రేక్షకులందరూ కూడా స్పెషల్ వెల్కమ్. ఈరోజు మనం పిఎంసి తెలుగు మదర్ ఆఫ్ ఆల్ ఛానల్స్ మెడిటేషన్ ఛానల్ స్టూడియోలో ఉన్నాం. ఈరోజు గత 2 ఎపిసోడ్స్గా మన యొక్క మదర్ వెబ్ ఒక స్టూడియో నుంచి ఒక అద్భుతమైన స్వర్ణంతో ఎపిసోడ్స్ వచ్చాయి. సో ఈరోజు మనతో పాటు ఈ యొక్క పిఎంసిలో అద్భుతమైన యాంకర్స్ వారందరూ కూడా ఎంతో మంది ఆధ్యాత్మిక శాస్త్రవేత్తల్ని, గురువులని, ఇటువంటి మాస్టర్స్ని ఎన్నో ఎపిసోడ్స్గా మనందరికీ పరిచయం చేశారు. ఈరోజు ఈ యొక్క స్వర్ణామృతంలో పత్రి మేడం గారితో పాటు ఆ ఒక మన దిగ్గజాలైన పిఎంసి యాంకర్స్ని మీకందరికీ ఈరోజు స్వర్ణామృతంలో పరిచయం చేయబోతున్నాం. మేడం వెల్కమ్. అండ్ ఈరోజు వీఆర్ హ్యావింగ్ అ వండర్ఫుల్ యాంకర్స్ మేడం పిఎంసి నుంచి. సో వెల్కమ్ ప్రదీప్. హాయ్, నమస్కారం సార్. రవిశాస్త్రి గారు, ఆయన నమస్కారం. సో ఈ ముగ్గురు దిగ్గజాలు మేడం గత 2 సంవత్సరాలుగా పిఎంసిని ఒక ఊపేస్తున్నాం. వీళ్ళతో పాటు ఈరోజు యాంకర్గా ఉండాలంటే కొద్దిగా కష్టమే, బట్ ఐ ట్రై టు మేనేజ్ బికాజ్ ఎంతోమంది పీరియడ్ మాస్టర్స్ ని ప్రదీప్ గారు ఇక్కడ స్టూడియోలో అందరికి పరిచయం చేస్తున్నారు. అండ్ గత కొన్ని సంవత్సరాలుగా సో ఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీసెస్ ఫ్రమ్ పైమా దగ్గర నుంచి అండ్ కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్ అండ్ యూఎస్ నుంచి రిటర్న్ అయ్యి ఇక్కడ ఎన్నో పీసీసీ సేవలు అందిస్తున్నారు. సో థ్యాంక్ యూ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు స్వర్ణామృతం. అండ్ రవిశాస్త్రి గారు, మీతో నాకు చాలా కొద్దిపాటి పరిచయం, గేమ్స్లోకి వచ్చాకే మీతో పరిచయం అయింది. బట్ మీరు ఆ గురువులందరినీ కూడా ఈ గురుదేవోభవ అండ్ గురు సాంగత్యం ఈ యొక్క కాన్సెప్ట్తో పిఎంసిలో చాలా మంది గురువులని మన ఆధ్యాత్మికంలో ఉన్న అందరినీ కూడా ఏకం చేయడంలో మన పిఎస్సి ఎప్పుడు ఒక ఓపెన్ ప్లాట్ఫామ్. సో అది పత్రిసారి మనం లిటరేచర్ కావచ్చు, అందరి మాస్టర్స్ తీసుకురావడం కావచ్చు, అండ్ అన్ని చోట్ల కూడా వీఆర్ యునైటింగ్ ఆల్ ద స్పిరిచువల్ సొసైటీస్. సో ఆ కార్యక్రమంలో భాగంగా మీరు ఈ పిఎంసి ప్లాట్ఫామ్ ఈ ద్వారా సో ఎంతో మంది గురువులని ఇక్కడ పరిచయం చేశారు. మన పిఎంసి ప్రేక్షకులకి, ఆధ్యాత్మిక సాధకులకు అందరికీ కూడా. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ హియర్. వెల్కమ్ అగైన్. థ్యాంక్ యూ. స్వర్ణామృతంలో ఈ రోజు ఉన్నందుకు మాకు కూడా చాలా సంతోషం. థ్యాంక్ యూ. సో అవర్ మాస్టర్ ఎప్పుడు పిఎంసిని శ్వాసగా తీసుకునే ఒక గ్రేట్ మాస్టర్ నవకాంత్. ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సోల్ టాక్ షో కానీ, ఒక శాటిలైట్ చేసే ఒక ఇనిషియేటివ్ కానీ, సో పిఎంసీలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ కూడా సో తన డెవలప్మెంట్గా సో టేకింగ్ బ్రెత్, పిఎంసీని బ్రెత్గా తీసుకునే ఒక గ్రేట్ మాస్టర్. స్వర్ణామృతం స్టార్ట్ చేసినప్పుడు ఐ నో యువర్ పవర్ఫుల్ వర్డ్స్, ఎంకరేజ్మెంట్, అది కూడా స్టిల్ ఐ రిమెంబర్. నన్ను మోటివేట్ చేసిన విధానం, స్వర్ణామృతం స్టార్ట్ చేయకముందు యాంకర్గా ఎలా మోటివేట్ చేస్తాం అనేది నాకు తెలుసు. అండ్ ఇప్పటికి ఒక 93 ఎపిసోడ్స్ జర్నీ చేశాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆర్ హియర్ టుడే. సో మేడం, ఈరోజు ఈ దిగ్గజాలు యాంకర్స్ మనకు వచ్చేసారు, స్వర్ణంతో వచ్చేసారు. సో హౌ డు యూ ఫీల్ మేడం? I feel great. 1+1 offer. 1+2. 1+3. 1+3. చాలా బాగుంది. వీళ్ళతో ఏదో పిల్లలుగా చూశాను. నా ఇప్పుడు యాంకరింగ్ స్టేట్ లోకి వచ్చారంటే ఒక్క యాంకర్ పిలిస్తే 3 యాంకర్లు ఫ్రీ. బాగుంది కదా ఇదేదో. చాలా చాలా బాగుంది. అంటే స్వర్ణామృతం మనకి 90s లోకి వచ్చాక సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ మేడం. అండ్ సమ్ మ్యాజిక్ అండ్ ఒక మంచి ఒక వైబ్స్ కూడా మంచి బబ్లీ వైబ్స్ వస్తుంది క్లైమాక్స్ వచ్చేసరికి. ఒకప్పుడు సినిమా 100 రోజులు ఆడేవి కదా, 90 రోజుల నుంచి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. 100 రోజుల దగ్గర వస్తున్నాం అని సినిమా అంటే సినిమా తీసిన వాళ్ళకి, డైరెక్టర్లకి, హీరోలకి అందరికి ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఒకప్పుడు బాలకృష్ణ, చిరంజీవి సినిమా అట్లుంది. నిజమే, అట్లాగే ఉంది. 100 చేసాం, 100 దగ్గరకు వచ్చేసింది, ఇంకా అయిపోయింది అనే ఫీలింగ్ అనమాట.
కానీ పత్రి సార్ మాత్రం 150 రోజులు సినిమా ఆడాలని కోరుకుంటున్నాయన. సో ప్రస్తుతానికి 100 తో ప్రస్తుతం 100 ఆ తర్వాత చెప్పలేం. ఈ షెడ్యూల్ 100, ఈ సీజన్ 100. కొత్త సినిమా. కొత్త సినిమా. సో ఈ స్వర్ణామృతం అనేది ఇట్స్ కంప్లీట్ ద జర్నీ ఆఫ్ స్వర్ణమాల పత్రి మేడం. సో చిన్నప్పటి నుంచి కూడా ఆ విషయాలన్నీ మొత్తం అసలు ఎలా గుర్తుపెట్టుకున్నారంటే, అంటే చెప్పినప్పుడు ఒక 20 కొన్నిసార్లు చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు. ఆ చిన్న చిన్న స్మాల్ ఇన్సిడెంట్స్ అంతా కూడా అన్ని తీసుకురావడం. అండ్ ఇప్పటికీ ఇది ఎలాగైనా సార్ ఒకసారి చెప్పారు, ఇది కంప్లీట్లీ అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ PSSF. అంటే 1990 కంటే ముందు ఏం జరిగింది, చాలా ఎక్కువ ఎపిసోడ్స్, మోర్ దెన్ ఒక 40 ఎపిసోడ్స్ వరకు బిఫోర్ 1990 ఉంది. సార్ చాలా దగ్గరగా చూసిన మొట్టమొదటి వ్యక్తి పత్రి మేడం, అంటే సార్ రిలేటెడ్ అయ్యాక. సో ఆ హీట్ ఇప్పుడంటే ఇంతమంది షేర్ చేసుకుంటున్నాం కాబట్టి అప్పుడు మేడం ఒక్కరే. అప్పుడు ఇంకా ఒక హీట్ చెప్పాలి అంటే. సో అవన్నీ కూడా చాలా ఓపెన్ గా చాలా నిక్కచ్చిగా చెప్పారు మేడం. అండ్ దాని ద్వారా చాలా మందికి, అంటే ఈ PMC ద్వారా కొత్తగా వచ్చే మెడిటేటర్స్ కి PSSM అంటే ఏంటనేది చాలా తెలిసింది. సూర్యుడిని దూరం నుంచి చూస్తే బాగానే ఉంటుంది, దగ్గరికి వెళ్తేనే కష్టం. సూర్యుని దూరం నుంచి చూస్తే బాగుంటుంది, దగ్గరికి వెళ్తే కష్టం. దగ్గరగా ఉండి ఫేస్ చేశారు మేడం. స్టార్ట్ విత్ ప్రదీప్. అంటే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ దిగ్గజాలైన ఇక్కడ యాంకర్స్ అండ్ PMCకి ఒక మెయిన్ మూల స్తంభాలుగా ఇక్కడ వర్క్ చేస్తున్నారు మెయిన్ మెంబర్స్. సో వాళ్ళకి మీతో ఉన్న ఒక సాంగత్యం మూమెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు మెడిటేషన్లోకి వచ్చినప్పుడు, సో విల్ షేర్ బికాస్ దిస్ విల్ బి పార్ట్ ఆఫ్ యువర్ జర్నీ. సో విల్ స్టార్ట్ విత్ దట్ మేడం. సో ప్రదీప్ గారు, పత్రి మేడం నేను ఫస్ట్ ఎప్పుడు కలవడం జరిగింది మేడంతో? ఎనీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ విచ్ యూ రిమెంబర్? ఎస్ చందు, చాలా మంచి అందమైన అనుభవం ఉంది మేడంతో. మొట్టమొదట నేను మేడంని జీవన్ ద్వారా కలిశాను. ఆ కలిసిన తర్వాత మేడంతో ప్రయాణం చేసే అవకాశం కుదిరింది. మేడంతో నేను, మా అమ్మగారు, మా చెల్లి, మా తమ్ముడు మేమందరం కలిసి చీరాలు వెళ్ళాము. ఆ ట్రిప్ ఎంతో అద్భుతంగా సాగింది. మేడం క్లాస్ చెప్పేవారు, ఆ తర్వాత మాకు క్లాస్ చెప్పే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అసలు మేడం వచ్చిన తర్వాత అక్కడ ఒక పండగ వాతావరణం అంతా చీరాలు. ఇంకా మాకు ఫుడ్తో చంపేశారు అక్కడ, ఫుడ్ పెట్టి. అండ్ అదంతా తిరిగాము, ఒంగోలు తిరిగాము. ఆ అనుభవం అంతా కూడా మేడంతో, మా ఫ్యామిలీ అంతా మా మొట్టమొదటి మెడిటేషన్ ట్రిప్ మేడంతో. సో అది ఫస్ట్ మెడిటేషన్ ట్రిప్. అండ్ మా తమ్ముడు, మా చెల్లి, మా అమ్మగారు ఈరోజు లేరు. ఆయన కూడా ఆ రోజు మేడంతో ఆ సాన్నిహిత్యం అలా ముందు సాగింది. మేడం అది గుర్తుంటుంది. మరి ఇంకా చాలా మంది పిల్లలు వచ్చినట్టున్నారు ఆ ట్రిప్ లో. మనం వెళ్ళాం మేడం, జీవన్ వచ్చాడు, జీవన్ ఉన్నారు. ఆ ట్రిప్ లో ఒకటి జరిగింది. ఏం జరిగిందంటే, జీవన్ కెమెరా ఛార్జింగ్ అయిపోయింది, ఇంకా కొన్ని ఫొటోస్ తీయాలి. మెడిటేషన్ చేస్తే ఛార్జింగ్ వస్తుందని చెప్పాడు. అదేంటి మెడిటేషన్ చేస్తే ఛార్జింగ్ వస్తుందా అని నాకు నవ్వు వచ్చింది. కానీ నిజంగానే మెడిటేషన్ చేస్తే ఛార్జింగ్ అయింది, ఆ కెమెరాలో ఫొటోస్ వచ్చాయి. అదొకటి ఇన్సిడెంట్ గుర్తుంది. మీ టైం గురించి అక్కడ బాగా పోరాడుకునేవాళ్ళు, అంటే మా ఇంటికి రావాలి చీరాల్లో. అయినా కూడా మీరు చాలా ఓపిక్గా చాలా మంది ఇల్లు వెళ్ళి కవర్ చేయడం జరిగింది. అంటే ఇంకొక మా అనుభవం ఏంటంటే, మాకు ఫుడ్ మాత్రం ఇంకా అసలు ఒక సంవత్సరానికి సరిపడా ఫుడ్ 4 రోజుల్లో తిన్నాం అనిపించింది. మేము అన్ని వెరైటీస్, అన్ని వెరైటీస్. ఎస్ మేడం, బాగా గుర్తుంది మేడం మీకు. పుట్టపర్తి వెళ్ళాము. తర్వాత నేను డ్రైవ్ చేస్తూ మన అనంతపురం వెళ్ళాను. అనంతపురంలో మీరు సెంటర్ ఓపెన్ చేసేది ఉండేది. సో అది పైమా సెంటర్ అండ్ పిరమిడ్ సెంటర్, అది వెళ్ళి మీరు ఓపెన్ చేశారు అక్కడ. ఆ టైంలో మీ పత్రి గారితో అనుభవం అంతా ఆ రోజు షేర్ చేశారు. మీ లవ్ స్టోరీ కానీ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి. ఫస్ట్ టైం చాలా అద్భుతంగా అనిపించింది.
థ్యాంక్ యూ మేడం. సో స్వర్ణవంతం అక్కడే మెల్లిగా స్టార్ట్ చేశారు. షేరింగ్ అంటే అప్పుడు రికార్డ్ చేయలేదు కానీ నాకు అంటే అసలు చాలా అద్భుతంగా అనిపించింది మేడం జర్నీ. పత్రి గారితో అంటే పత్రి సార్ అంటే మనకి ఆ స్టేజ్ పైన చూస్తుంటాము, ఒక జగద్గురువు లాగా చూస్తాం, కానీ పత్రి గారిని అంత వ్యక్తిగతంగా తెలుసుకోవడం అన్నది మొట్టమొదటిగా నాకు మేడం ద్వారా ఆ సమయంలో కలిగింది. మేడం అయితే ఒక క్వశ్చన్ మేడం, పత్రి గారు జగద్గురువుగా అందరూ చూస్తుంటారు, మీరు పర్సనల్గా అంటే ఆయనతో ఆ సాన్నిహిత్యము ఆ జర్నీ ఉంటూ ఉంటుంది కదా, ఆ డిఫరెన్స్ ఎలా అనిపిస్తుంది మేడం? ఆనందంగా అనిపిస్తుంది. లోడ్ అంటే నాకేం లోడ్స్ ఏం లేవుగా, నేనే అప్పుడు పెట్టుకోలేదు. ఇంకా ఐ వాజ్ బిహైండ్ హిమ్. నేను ఇంకా సీన్లోకి అంతగా కంప్లీట్గా రాలా. ఆనందంగా ఉండే. గుడ్ మేడం, థ్యాంక్ యూ. మేడంలో మీకు బాగా ఒక నచ్చిన క్వాలిటీ వాంట్ టేక్ ఇట్ ఫ్రమ్ ఆ జర్నీలో? మేడంతో ఆ జర్నీలో ఏంటంటే చాలా ప్రేమగా మాట్లాడేవాళ్ళు. మా మదర్తో ఉన్న ఫీలింగ్ నాకు మేడంతో ఉన్నప్పుడు కూడా అదే ఫీలింగ్ అనిపించేది. నాకు ఈరోజు మదర్ లేరు, కానీ మేడంతో ఉన్నప్పుడు నాకు ఫీల్ అనిపిస్తుంది, సేమ్ మదర్ ఫీల్ అనిపిస్తుంటుంది. ఆ మధ్యలో కొంచెం నేను హిమాలయస్ అటు వెళ్ళడం వల్ల కొంచెం దూరంగా ఉన్నా కూడా మళ్ళీ తర్వాత మేడం కలిసినప్పుడు మళ్ళీ ఆ ఫీల్ అనిపించాను నాకు. మేడంతో ఇంకొక గుర్తుంచుకోదగిన విషయం ఏంటంటే పైమ ద్వారా ఫస్ట్ ప్రోగ్రామ్స్ చేయడం స్టార్ట్ అయింది. బాలమోహన్ ప్రోగ్రామ్ ఒకటి చేసాము నాంపల్లి గార్డెన్స్లో, పబ్లిక్ గార్డెన్స్లో చాలా పెద్ద ప్రోగ్రామ్ పత్రిక చేసాము. ఆ తర్వాత వన్నెస్ మెడిటేషన్ అని June 1, 2008 ఉస్మానియా యూనివర్సిటీలో ఏకతా ధ్యానం. కరెక్ట్ మేడం. ఆ తర్వాత మూడోది ఏంటంటే మనం న్యూటన్ సార్ని పిలిచి కర్మయోగా ఎన్లైటన్మెంట్ అని ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానికి మేడం ఇన్వైట్ చేస్తే మేడం రాలేకపోయారు, కానీ ఆ ప్రోగ్రామ్కి కొన్ని గిఫ్ట్స్ పంపించారు మేడం, పుస్తకాలు పంపించారు. ఎందుకంటే అప్పటికి పిల్లలు ఆల్రెడీ మన పైమ ఇన్స్టర్స్ అయితే ఈ ప్రోగ్రామ్స్కి ఎవరైతే వర్క్ చేశారో మేడం వాళ్ళని కొంచెం మనం ఏదైనా గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నాను అని చెప్పారు. నేను పుస్తకాలు స్పాన్సర్ చేస్తాను, ఆవిడ బుక్స్ పంపించాను. అది నాకు ఇప్పటికీ గుర్తుంటుంది, చాలా బాగా అనిపిస్తుంది, ఎప్పుడు గుర్తొస్తుంది. ఆవిడకి అది అవసరం లేదు, చెప్తే బుక్స్ ఇవ్వండి అని చెప్పినా సరిపోయేది, కానీ మరి ఆవిడ పుస్తకాలు గిఫ్ట్ ప్యాక్ చేయించి మరీ పంపించారు. అది నాకు రాలేకపోయినా సరే దానిపైన ఒక అటెన్షన్ అనేది ఉంది, వాళ్ళకి ఏదైనా ఒక సపోర్ట్ గా ఎంకరేజ్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ అనేది బాగా అది ఆ ఇంటెన్షన్ చాలా నచ్చింది. అది June 8, 2008 జరిగింది. 2008 June 8 అది ఎస్ఆర్ నగర్లో పెట్టారు ప్రోగ్రామ్ అని. దాన్ని పంపించాను. థ్యాంక్ యూ మేడం. మేడం ఇందాక తను చెప్పినట్టుగా మదర్లీ ఫీల్ అనేది మీకు కనెక్ట్ అవుతుందని చెప్పారు. మదర్ లేకపోయినా సరే ఐ కెన్ సీ ద మదర్లీ ఫీల్. ఇది విన్నప్పుడు ఎలా ఉంటుంది మేడం మీకు? ఫీల్స్ సో గుడ్. దట్ ఈస్ అ ప్రీషియస్ ప్లేస్. అంతకంటే వేరే ఇంకేం ఉండదమ్మా. అంటే వేరే రికగ్నిషన్ ఒక ఫీమేల్కి ఒక మదర్ ఫీలింగ్ ఇచ్చాను అంటే చాలు. దట్ ఈస్ అల్టిమేట్. దట్ ఈస్ అల్టిమేట్. ఇంకేం కావాలి మా ఒక ఫీమేల్కి? మొన్న సంపత్ చెప్పినా అదే, ఇప్పుడు జీవన్ చెప్పినా అదే. అమ్మానే నన్ను అడ్రస్ చేస్తారు కానీ మేడం అన్ను చాలా వరకు. దట్స్ హౌ I feel so good. I'm happy to be their mother. Thank you madam. Thank you so much. Yeah, శాస్త్రిజీ. Yes sir. మీకు పత్రిక గారితో ఉన్న ఒక అనుబంధం ఫస్ట్ మీట్ ఎలా జరిగింది? మేడంతో ఫస్ట్ అనుబంధం అంటే 2012 ధ్యాన మహాచక్రం. మేడంతో బోండాలతో బజ్జీలతో అనుబంధం ఏర్పడింది ఫస్ట్. ఎలా అంటే 2012 ధ్యాన మహాచక్రంలో అప్పుడు 11-12 వరకు ప్రోగ్రామ్స్ ఉంది. మేడం అప్పుడు ఫ్రెష్గా బజ్జీలు అవన్నీ తెప్పించి స్టేజ్ వెనక హ్యాపీగా అందరూ అంటే స్టేజ్ మీద పనిచేసే వాళ్ళకి పెట్టేవాళ్ళు. అప్పుడు నేను మీడియా కోఆర్డినేషన్ చేస్తుండేవాళ్ళం కాబట్టి హ్యాపీగా అమ్మ అని
చిన్నపిల్లోళ్ళలాగా బాగా ప్యాంపర్ చేసేవాళ్ళు నన్ను. అప్పుడప్పుడు నిద్రపోయినా లేపి పెట్టేవాళ్ళు. అలా మేడంతో ఫస్ట్ అనుబంధం 2012లో. ఆ తర్వాత బజ్జీలు బోండాల వల్ల అంటే ఫస్ట్ ఎప్పుడైనా ఆకలి అయినప్పుడు పెట్టేవాళ్ళని అమ్మగా చూస్తాను. ఆ తర్వాత ఏదైనా పోయి డైరెక్ట్గా షేర్ చేసుకోవడం. ఇప్పటి వరకు మేడం అని ఎప్పుడు పిలవాలి, నేను అమ్మ అనే ఎక్కువ పిలిచేవాడిని, మేడం కూడా కొడుకు అనేలాగా చూసేవాళ్ళు. అలాగే అంటే ఎక్కువ విషయాలు. కానీ మేడం మీద నాకు అంటే పత్రి సార్ వైఫ్గా చూడటం, సొసైటీకి అమ్మగా చూడటం అనేది ఉండేది ఫస్ట్ నుంచి. నాకు లిటరల్లీ ఎప్పుడో ఇంకా గౌరవం పెరిగింది అంటే కాశిరెడ్డి నాయన గారి ఇది ఎపిసోడ్స్ చేస్తున్నప్పుడు గని మంచాల కట్టలో ఆ ట్రావెల్లో అసలు మీరు పడ్డ తపనేంటి, కాశిరెడ్డి నాయన కలవడానికి ఆ ఇంజనీర్ గారు చెప్పారు, కాశిరెడ్డి నాయన గారు ఒకసారి నువ్వేం తినకుండా ఉండాలి అంటే తినకుండా ఉండి 2 రోజుల తర్వాత లోపలికి మళ్ళీ పర్మిషన్ ఇస్తే అప్పుడు వెళ్ళి కలిశారంట. సో అంత తపన పడి కలవటం. అప్పుడు కాశిరెడ్డి నాయన గారు అప్పుడు అంటే ఏమైపోతారు పిల్లలు అప్పుడు అడిగినప్పుడు ఆయనకు తెలిసిన వరకు చెప్పారు. అడిగినప్పుడు చాలా వృద్ధిలోకి వస్తుంది ఈ సొసైటీ అని చెప్పడం కానీ అది జరిగిందనేసి విన్నాను. సో అప్పుడు అంత తపన అంటే అక్కడ ఒక కామన్ లేడీ ఫ్యామిలీ అంత త్యాగం చేస్తేనే ఇంతమంది ఇంత సొసైటీ వచ్చింది అనేది నాకు అప్పుడు అర్థమైంది. అప్పటి వరకు ఏంటంటే పత్రి సార్ వైఫ్ అమ్మ హ్యాపీ అంతవరకు. కానీ ఒక అంటే డివైన్ లవ్, డివైన్ ఇది డివైన్ అంటే గౌరవం కానివ్వండి, కాశిరెడ్డి నాయన గారితో మీకుండే అనుబంధం. ఇంకోటి నేను అక్కడ తెలుసుకున్నది ఏంటంటే కాశిరెడ్డి నాయనకి అన్నసిద్ధి అనేది ఉంది. మిగిలిన సొసైటీలో పోతే కరెక్ట్గా ఫుడ్ ఉండదు. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఎక్కడో ఏదో ఒకటి తగ్గిందని ఫుడ్ ఉన్నా కానీ టేస్ట్ ఉండకపోవటం ఇట్లాంటివి జరుగుతాయి నాకున్న అనుభవంలో. అయితే అంత టేస్టీ ఫుడ్ పిరమిడ్లో ఏ మారుమూల ఒక తండాకు వెళ్ళినా కానీ మంచి టేస్టీ ఫుడ్ దొరుకుతుంది. అది కాశిరెడ్డి నాయన ఇచ్చిన వరం అని తెలుసుకున్నాను. అది మీ ద్వారా సాధించారని తెలుసుకున్నాను. అప్పుడు మీ మీద రెస్పెక్ట్ పెరిగింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే కాశిరెడ్డి నాయన కోసం 2 రోజులు 3 రోజుల పాటు అన్నం తినకుండా వెయిట్ చేసి మంచాల కట్టలో కాశిరెడ్డి నాయన గారు కలిసినప్పుడు ఆ తపన ఎందుకు పడాల్సి వచ్చింది, ఆ తపన పడి ఎందుకు కలిశారు, కలిసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి వరం ఏంటి? ఎందుకు కలిసాను అంటే 89లో అది 89 వరకు నేను మెడిటేషన్ చేశాను. కానీ ఎప్పుడు ధ్యానంలో నేను మాస్టర్స్ని చూడడమే తప్ప ఫిజికల్గా నేను ఎవరిని చూడలే. సో అక్కడ ఒక అవధూత ఉన్నారు అని తెలుసుకున్నాక తెలుసు అంతవరకు. ఆయన ఎప్పుడు చూడలేదు. ఆయన్ని చూడాలి అంటే వీళ్ళు వెయిట్ చేయాల్సి వచ్చేది. వెయిట్ చేయాల్సి వచ్చింది కాబట్టి ఆయన చూడాలి కాబట్టి ఇన్ని రోజుల తర్వాత ఆయన దర్శనం దొరుకుతుంది అని పక్క వాళ్ళు అటుపక్క వాళ్ళు ఇటుపక్క వాళ్ళు చెప్తుంటే ఓకే ఆయన దర్శనం దొరుకుతుంది అంటే నేను ఎన్నాళ్ళన్నా వెయిట్ చేస్తాను. ఆ విధంగా నేను వెయిట్ చేస్తాను ఆయన కోసం. అవధూతలు అంటే మహా ఇష్టం, అంటే ఫిజికల్ గురువులు. అయితే కాశిరెడ్డి నాయన కలిసినప్పుడు మీకు చెప్పిన విషయాలు ఏంటి? నేను అవధూతల దగ్గర తిరుగుతానని ఆయనకు తెలియదు అప్పటికి. ఆయన ఏం చెప్పారంటే నువ్వు అన్ని చోట్లకి తిరగకమ్మా, ఇంట్లో ఉండు, అష్టసిద్ధులు నీ కాళ్ళ దగ్గర ఉంటాయి అన్నారు. ఈ ముక్క అన్నారు, ఇంట్లో ఉంటూనే అష్టసిద్ధులు నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి, ఇంట్లో ఉండి ధ్యానం చేస్తావు. అదొకటి. తర్వాత గురిని ఇక్కడ ఉంచుకో, గురి ఆజ్ఞాచక్రం మీద ఉంచుకో, ఇక్కడ ఉంచుకో అని ఇదొకటి. శేషం ఉంచుకోవద్దు, కర్మల శేషం ఉంచుకోవద్దు, మంచి కానీ చెడు కానీ. ఆయన తన బ్యాగ్ ఉంటుంది ఒక సంచి, గుడ్డ సంచి, ఆ గుడ్డ సంచి ఇలా ఉల్టా చేసి చూసావా ఏం లేదు దీంట్లో, ఇలా ఉండాలి మన జీవితం అని చెప్పారు. అయితే కాశిరెడ్డి నాయన గారు పత్రిజీ గారి గురించి ఏం చెప్పారు? మహాయోగి అని చెప్పారు. అప్పుడు మన పిరమిడ్కి వచ్చారు ఒకసారి. పిరమిడ్కి వస్తే లక్షల మంది వస్తారని చెప్పారు.
తక్కిన వాళ్ళంతా ఏమనుకున్నారంటే ఆ పిరమిడ్కి లక్షల మంది వస్తారు, లక్షల పిరమిడ్ వస్తాయని తర్వాత తెలిసి. సొసైటీలోకి లక్షల మంది రావచ్చు. సొసైటీలోకి లక్షల మంది రావచ్చు, పిరమిడ్లో లక్షలు రావచ్చు, బోత్. అయితే కాసిరెడ్డి నాయుడిని కలిసిన తర్వాత కలవక ముందర మీ జీవితంలో వచ్చిన మార్పు ఏంటి? చాలా మార్పు వచ్చింది. చాలా సిస్టమేటిక్ గా తయారైంది, ధ్యానం ఎక్కువైపోయింది, చాలా ఎక్కువ, ఫస్ట్ నుంచి ఎక్కువే ధ్యానం. కానీ అది ఇంకా అచీవ్ చేయాలి, ఇంకా గోల్స్ అని నాకు నేనే పెట్టుకునేదాన్ని, నాకు నేనే ఎదగాలని ట్రై చేసేదాన్ని. అది ఎలా ఎదగాలి అనేది కూడా తెలియదు, కానీ ఎదగాలి. అయితే పత్రిజీ గారిని ఒక మీకు పెళ్లి చూపుల్లో ఎదురైన అబ్బాయిగా చూశారు, అలాగే భర్తగా చూశారు, పిల్లలకు తండ్రిగా చూశారు, జగద్గురువుగా చూశారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తిగా మీరు అన్నీ చూసుకుంటూ వచ్చారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్లో మీరు చూసిన అద్భుతమైనటువంటి అనుభూతి ఏంటి పత్రిజీ గారు? ఆ ట్రాన్స్ఫర్మేషన్లో హస్బెండ్ గురువుగా మారడం. పత్రి సార్ ఏదైనా మీకు చెప్తున్నప్పుడు భర్తగా చూస్తారా, గురువుగా చూస్తారా? ఇంట్లో విషయాలు చెప్పేటప్పుడు భర్తగా చూస్తాను, అడ్మినిస్ట్రేటివ్ విషయాలు చెప్పినప్పుడు గురువుగా చూస్తాను. స్పిరిచువాలిటీ చెప్పినప్పుడు. అయితే 89లో కాసిరెడ్డి నాయుడిని కలిశారు, 85లో సదానంద యోగి, 83 to 85 అనుకుంటా జరిగింది సదానంద యోగి గారితో. సదానంద యోగిది 79 to 83. 79 to 83. ఆ టైంలో సదానంద యోగి గారి దగ్గర మీరు కలిసినప్పుడు నేర్చుకున్నది ఏంటి? సదానంద యోగి గారి దగ్గర నేర్చుకున్నాను అంటే నేను చాలా తక్కువ నేర్చుకున్నాననే చెప్పచ్చు. ఎందుకంటే అప్పటికి నేను ఇంకా ధ్యానంలోకి రావాలి. నా పిల్లలు, నా హస్బెండ్ని తన వైపు తిప్పుకుంటున్నాడు, ఈ కోపమే తప్ప ఆయన దగ్గర నిజం చెప్తాను. డ్యూటీ, యాజ్ ఎ డ్యూటీ ఐ యూస్ టు డూ యాజ్ ఎ వైఫ్. ఆయన ఏం చెప్పేవారు, ఆయన క్యాంప్ వెళ్ళేవారు, క్యాంప్ వెళ్తుంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళి ఆయనకు భోజనం ఇచ్చిరా, ఆయన ఉంటే ఆయన ఇస్తారు, లేకపోతే నువ్వు ఇచ్చిరా, అంతే. వెళ్ళడం ఇవ్వడం, ఆయన ప్లేట్లో అన్ని వడ్డించడం, పక్కకు మొహం తిప్పేసుకొని కూర్చోవడం, ఎందుకంటే కోపం లోపల. అయితే మీ జీవితంలో పత్రిజీ గారు, సదానంద యోగి గారు, కాసిరెడ్డి నాయుడు, ఈ మూడు రకాల ట్రాన్స్ఫర్మేషన్ గురువు ఈ దగ్గర నుంచి చూశారు. కొన్ని విషయాల్లో వాళ్ళల్లో వ్యత్యాసాలేంటి? వ్యత్యాసాలు అంటే ఇప్పుడు సదానంద స్వామి దగ్గర అయితే నిజం చెప్పాలంటే ఆయన చిన్న రూమ్లో ఉంటూ ఒకటే చోట ఉంటూ ఎక్కడ కదిలేవారు కాదు. ఆయన చిన్న నులక మంచం మీద పడుకునేవారు. 6x6 రూము, 6x8 రూము, అంటే చిన్న రూమ్, ఒక కుండలో నీళ్లు తప్ప ఏమి ఉండేవి కాదు. అదే సింపుల్ మనిషి, చిన్నగా. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళే చెప్పేవారు, అప్పటిదాకా ఏమైనా చెప్పేవారేమో నాకు తెలియదు, కానీ అప్పటి నుంచి నాకు పరిచయం అయిన దగ్గర నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళకి చెప్పేవారు. ఆ రూమ్కి వచ్చిన వాళ్ళు సార్తో ఏమన్నారు, ఆయన ఇక్కడ జ్ఞానం తప్ప నీకు, ఆత్మజ్ఞానం తప్ప నీకు ఇంకేం దొరకదు అన్నారు. ఒకటే మాట, నేను దానికోసమే వచ్చానా నేను అన్నారు. కాసిరెడ్డి నాయన ఫస్ట్ నాకు పరిచయం, ఆయన ఒక అవధూతగా పరిచయం. ఆ అవధూత మాటలు సాధారణంగా మామూలు వాళ్ళకి అర్థం కావు. ఆ గురి ఇక్కడ ఉంచుకోవాలంటే గురి ఇక్కడ ఉంచుకోవడం ఏంటి, ఇప్పుడు మనం ఏం చేస్తాం, శ్వాస మీద ఉంచుకోవాలనో ఏదో ఇలా చెప్తాం, ఇక్కడ ఉంచుకోవాలనేది నాకు అర్థమయ్యేది కాదు. అప్పట్లో చాలా మాటలు చెప్పేవారు, చాలా విషయాలు చెప్పేవారు. మాకు చిన్నమ్మాయిని చూపించి ఈ అమ్మాయికి యోగి లక్షణాలు ఉన్నాయమ్మా అన్నారు. పొద్దున్న లేచి అది నాతో పాటు తెల్లవారులో అది మేల్కొని నాతో పాటు ధ్యానం చేసింది ఆయన ఎదుగుండా కూర్చొని. అలాగా కొంతమంది చెప్పే మాటలు అర్థం కావు, కానీ వాళ్ళ వైబ్స్ బాగుంటాయి, వైబ్రేషన్స్ అద్భుతంగా ఉంటాయి. ఆయన గురువు అనే సంగతి ప్రస్ఫుటంగా తెలిసింది.
కాసిరెడ్డి నాయన. సదానంద స్వామిది ఎట్లా అంటే నాకు తెలియదు, అప్పుడు నేను చాలా అజ్ఞానంలో ఉన్నాను, నాకేం తెలియదు. పత్రిజీ గారు గురువు అని మీకు ప్రస్ఫుటంగా ఎప్పుడు తెలుసు? ప్రస్ఫుటంగా తెలియాలి అంటే ఎక్కువగా నేను నిజం చెప్పాలంటే ఆయన హస్బెండ్ గానే చూస్తాను. నాకు దాంట్లోనే ఆనందం ఉంది, దాంట్లోనే దగ్గరతనం ఉంది. కానీ ఎప్పుడు ఆయన నాతో ఉంటారని కూడా తెలుసు. ఆయన ఎక్కడన్నా తిరగని నాతో ఉంటారు, నాకు అవసరమైన నెసెసిటీ ఉన్నా. సో అది 100% నాకు తెలుసు. గురువుగా నువ్వు అంటున్నావు చూడు, అది ఎప్పుడు నేను అంతగా నేను ఫీల్ అవ్వలేదు. హస్బెండే. ఫైనల్గా కాసిరెడ్డి నాయన ఇచ్చిన పిరమిడ్ సొసైటీకి ఇచ్చిన అన్నసిద్ధి గురించి అది నేను ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదు. నాకు సీక్రెట్ అక్కడ తెలిసింది, అది ఇప్పుడు రివీల్ అవుతుంది. ఆయన ఇంటికి వచ్చారు కదా, ఇంటికి వచ్చినప్పుడు ఆయన ముందర ధ్యానం చేస్తున్నాను. ఇది నా ఎక్స్పీరియన్స్. ఇది ధ్యానం చేస్తుంటే చేతులు ఆయన, నేను కళ్ళు మూసుకొని ఉన్నాను, ఆయన మంచం మీద కూర్చొని ఉన్నారు. నేను కళ్ళు మూసుకున్నదాన్ని నా చేతుల్లో అలా బియ్యం పడుతూనే ఉంది, పడుతూనే ఉంది, పడుతూనే ఉంది. నిజంగా ధ్యానంలో ధ్యానంలో నిజంగా ఏది జరగదు, ఇలాంటివి ధ్యానంలోనే జరుగుతాయి. అలా పడుతూ ఉన్నంతసేపు ఆ ఫీలింగ్ అది కనపడుతుంది నాకు, అంటే ధ్యానంలో కనపడుతుంది. అప్పుడు కళ్ళు తెరిస్తే ఆయన నన్ను చూసి నవ్వుతున్నారు. ఉన్నారు physical గా, ఇంట్లో ఉన్నారు. ఆయన ముందర కూర్చొని ధ్యానం చేస్తున్నా. ఫిజికల్ గా ఎదురుగా కూర్చొని చేస్తా. ఆయన ముందర ఎప్పుడు ఆయన ఉంటే నేను ఆయనతో కబుర్లు చెప్పడం అదంతా ఏం లేదు, ఆయన ముందర కూర్చొని ధ్యానం చేసేదాన్ని. అయితే ఆయన పత్రిసారు మీరు ఉన్నప్పుడు ఆయన విశ్వరూపాన్ని మీకు చూపించారా? ఎందుకయ్యా అన్ని క్వశ్చన్స్? లాస్ట్ పత్రి గారు ఉన్నారో లేదో నాకు జ్ఞాపకం లేదు, కానీ ఆయన శరీరాన్ని విశ్వరూపం అని నేను చెప్తానో లేదో తెలియదు, కానీ ఆయన చేతిలో కాళ్ళు విడదీసి అతికించుకున్నారు. కాసిరెడ్డి నాయన అంటే కండ విద్య కట్ చేసి అతికించుకున్నారు. కళ్ళ ముందు జరిగింది. ఫిజికల్ గా జరిగింది. అంటే స్వర్ణామృతంలో ఇంకా ఆ విషయాలు మిగిలి ఉన్నాయనే దానికి ఇదే నిదర్శనం. ఇది నాకు మంచిర్యాల కట్లో ఇంజనీర్ కాసిరెడ్డి నాయన ఈ స్టోరీ అంతా చేస్తున్నప్పుడు కాసిరెడ్డి నాయన అనుభవాలు ఫిజికల్ గా జరిగినాయి. ఫిజికల్ గా జ్యోతి క్షేత్రం షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక కారులో అట్లా వచ్చి వెహికల్లో ఫిజికల్ గా కారులో నుంచి దిగి నువ్వు చేస్తున్న పని నచ్చింది నాయన అన్నారు. ఆ గోడ దాటారు. గోడ కాసిరెడ్డి నాయన ఫిజికల్ ఫామ్ అని ఎవరు అంటున్నారు. టక్మని పరిగెత్తేలోకి కనిపించారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో చాలా మార్పులు చూశాను. అందుకే ఇది మీతో అడగాలని ఈరోజు అడిగాను. ఇప్పటి వరకు మన పిఎంసిలో మొత్తం ఆయన ప్లేసెస్ ఓంకారం కావచ్చు, గని కావచ్చు, అలాగే ఆయన గరుడాద్రి కావచ్చు, జ్యోతి కావచ్చు, ఇవన్నిటినీ మనం కవర్ చేసాం. ఓకే అమ్మా, చాలా చాలా కాసిరెడ్డి నాయనతో ఇప్పుడు వరకు మీలో దాచిపెట్టుకున్న సీక్రెట్ రివీల్ చేసాం. ఆ 2 రైస్ అదే అన్నసిద్ధి ఇచ్చారనేది నాకు మంచిర్యాల కట్లో ఆ ఇంజనీర్ గారు చెప్పారు. ఆయన చెప్పారు, శ్రీరామరంగయ్య ఆయన రిటైర్డ్ ఇంజనీర్. ఆయనతో మనం 2 ఎపిసోడ్స్ చేసినాం. ఆయనే మొన్న దగ్గరుండి ఓంకారము, ఇది గుటిక సిద్ధేశ్వరం, భైరవ కోన, అలాగే మొత్తం అవన్నీ తిప్పి కూడా ఇచ్చారు. 90 అరౌండ్. ఇప్పుడు అదే 3 రోజులు పిల్లలకి పెట్టేది, కానీ ఆమె ఏమీ తినకుండా వెయిట్ చేసింది. నాన్న దర్శనం ఇచ్చేదంట. నాన్న మాట్లాడేంత వరకు ఆమె ఏమీ తినలేదు, అలానే కూర్చొని ఉంది. నానేమో ఎదురు నుంచి వెళ్ళేవాళ్ళు కానీ ఆయన మాట్లాడేవాళ్ళు కాదు. 3 రోజుల తర్వాత పిలిచి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయన దర్శనం చూపించినప్పుడు గంగమ్మవ్వ ఇంజనీర్ గారు ఉన్నప్పుడు మీకు
ఏదో చెప్తున్నప్పుడు వాళ్ళు నిద్రపోయారంట. వాళ్ళకి ఏదో చూపించాల్సింది చూపించానులేరా అనేసి నాయన గారు చెప్పారంట. ఆ 5 నిమిషాలు ఏం చూపించారు మీకు పత్రిజీ గారికి అనేది ఆయన సస్పెన్షన్. సో అది మిమ్మల్ని అడగమన్నారు, మీకు తెలుసు చెప్పడంలో. నేను మర్చిపోయాను. అవునా? సరే అమ్మా, థ్యాంక్ యూ. తన ఫీ అయిపోయారు మేడం. అంటే ఆ క్వశ్చన్స్ లాస్ట్ మార్చి నుంచి అడుగుదామని పెట్టుకున్నా, ఇప్పుడు అవకాశం వచ్చింది. అంటే మైక్ ఇస్తే కానీ అడగాలనుకోలేదా నువ్వు? అంటే నేను అడిగితే నేను ఒక్కడికే తెలుస్తాయి, కానీ ఇంతమందికి పిరమిడ్ సొసైటీకి ఒక సార్ని అడిగాను. సార్ని అడిగితే ఒక చెయ్యి సదానంద యోగి, ఇంకొక చెయ్యి కాశీరెడ్డి నాయన, ఇద్దరి కౌడిగిల్లో పిరమిడ్ సొసైటీ ఎప్పుడు బాగుంటుందిరా అని చెప్పాడు. యోగత్వం ఏమో సదానంద యోగి నుంచి వచ్చింది, అన్నదానం ఏమో కాశీరెడ్డి నాయన నుంచి వచ్చింది. ఇద్దరు 2 కాళ్ళతో హ్యాపీగా నడిచిపోతుంది. ఆకలి తీర్చాలంటే అన్నం పెట్టాలి, యోగత్వం రావాలంటే ధ్యానం కావాలి, ఈ 2 ఉన్నాయి ఇక్కడ అని చెప్పాడు. సార్ని అడిగా, సార్ దగ్గర క్లారిటీ వచ్చింది, అది నిజమని తెలిసింది. మీతో ఇప్పుడు అందరికీ తెలుస్తుంది. ఇన్ని క్వశ్చన్స్ అడిగిన శాస్త్రి గారిని నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఇంతమంది గురువులను కలిసావు కదా నువ్వు, పత్రికలో నీకేం కనపడింది? ఒక్కొక్క గురువుని కలుస్తున్నప్పుడు నేను దాదాపులో 200 దాకా ఎపిసోడ్స్ చేశాను. 100+ గురువులను కలిశాను. 2012 నుంచి ధ్యాన మహాచక్రానికి పిలుస్తున్న గురువులు కావచ్చు. ప్రతి ఒక్కరిని మీట్ అవుతున్నప్పుడు పత్రి సార్ మీద గౌరవం పెరుగుతుంది. అంటే పత్రి సారు ఓకే, వీళ్ళు ఈ ఒక్కదాన్ని పట్టుకొనే ఇది గొప్పది అంటున్నారు, అది మన పత్రి సార్ దగ్గర ఉంది కదా. ఈ ఒక్కదాన్ని పట్టుకొనే వీళ్ళు ఇంత గొప్ప అని చెప్పుతున్నారు, వీళ్ళు ఈ ఒక్క సిద్ధిని పట్టుకొనేనా ఇంత అనుకుంటున్నారు. అన్ని సిద్ధులున్న ఒక ఉమ్మడి వ్యవసాయంలాగా ఉమ్మడి జ్ఞానం ఉన్నది పత్రిజీ గారి దగ్గరే అనేది. ఒకసారి పత్రి సార్ని కూడా అడిగాను అనమాట, సార్ మీరు ఎవరి దగ్గరైనా వెళ్ళండి అని ఛాలెంజ్ చేస్తారు కదా, ఏ గురువు దగ్గరికైనా వెళ్ళి నేర్చుకోండి అంటే, ఏ గురువు దగ్గరికి పోయి నేర్చుకున్నప్పుడే కదరా నా విలువ తెలిసేదని ఒకసారి చెప్పారు సార్. ఎంత ధైర్యం ఉంటే నన్ను విడిచి వెళ్ళు అని అంటే అందరూ నా గేట్ దాటకూడదు, నా ప్రహరీ లోపలే ఉండాలి, బయటికి వెళ్ళకూడదు, నా పుస్తకాలే చదవాలని చెప్పే గురువుల మధ్యలో మీరు ఎవరి పుస్తకమైనా చదవండి అని ఛానల్ చేసే దమ్ము ఒక పత్రిజీ గారికే ఉందని నాకు అర్థమైంది. అలా అదొకటి. ఇంతమంది గురువులను కలిసినప్పుడు కాశీరెడ్డి నాయన, నిరాహార యోగి మాతాజీ, అలాగే 106 ఇయర్స్ బాబా, ఇట్లాంటి ఫ్యూ ఇది గురువుల్ని, అంటే నిజమైన ఇది అన్నమాట ఆ స్థితులు. వాళ్ళల్లో పత్రిజీ గారు ఏమీ తీసిపోరు అనేది అర్థమైంది. అలాగే స్వామి రామ గురువు కూడా అంతే కదా, అందరి దగ్గరికి వెళ్ళి చూసారా అంటాడు, అందరి దగ్గర తిరిగి వెళ్ళిన లాస్ట్కి మళ్ళీ ఆ గురువు దగ్గరికే వెళ్తాడు, వీళ్ళందరి దగ్గర ఏమీ లేదని తెలుసుకుంటాడు. నిజమైన పిహెచ్డి సార్ దగ్గర ఉందని అర్థమైంది. అది ఉంది అని తెలుసుకోవడానికి ఇంతమంది దగ్గరికి వెళ్ళాలి. ఇంతమందిని చూపిస్తే కానీ ఇంతమంది, అంటే ఎప్పుడైనా ఒక సినిమాలో కూడా అంతే, ఇంతమంది యాక్టర్స్ మధ్యలో హీరో ఎలివేట్ అవుతాడు. గురు సాంగత్యంలో కూడా అందరి గురువుల యొక్క సబ్జెక్ట్ని మనం చూపిస్తున్నాం, ఎవరిని తక్కువ చేయటంలా, ఎవరి సబ్జెక్ట్ని వాళ్ళని 100% మనం చూపిస్తున్నాం. దానివల్ల ఆ సొసైటీలు బాగుపడుతున్నాయి. ఇప్పుడు గనే చూసుకోండి అమ్మా, మనం ఎపిసోడ్స్ చేసిన తర్వాత అక్కడ బాత్రూములు నిర్మించబడ్డాయి, ఎన్నో డెవలప్ అయ్యాయి. అట్లా ప్రతి ఒక్క క్షేత్రంలో డెవలప్మెంట్ అనేది వస్తుంది మనం చేసినవన్నీ కూడా. అంటే జనాలు మూవింగ్ అవుతున్నారు. గనికి రోజుకు 1-2 పోతేనే కష్టం, అట్లాంటిది ఇప్పుడు రోజుకు 150-200 మంది వెళ్తున్నారు. ఇంత కరోనా పరిస్థితుల్లో కూడా కొత్త వాళ్ళు. అట్లాంటి పరిస్థితి అనేది మనం ఎపిసోడ్స్ చేయడం వల్ల తెలిసింది. పత్రి సార్ మీద ప్రతి ఎపిసోడ్లో అబ్బా అనే కొత్త పాయింట్ మనకి ఎలివేట్ అవుతుంది. మేడం ఇక్కడ అంటే ఇప్పుడు శాస్త్రి గారేమో థియరిటికల్గా చెప్పారు పత్రి సార్ గురించి, అంటే వేరే గురువుల దగ్గరికి వెళ్తే సార్ వాల్యూ అర్థమవుతుందని. అది ప్రాక్టికల్గా నేను నా లైఫ్లో అనుభవించాను. నేను హిమాలయాస్లో దాదాపు 3.5 సంవత్సరాలు ఉన్నాను. చాలామంది గురువుల దగ్గరికి వెళ్ళి వేదాల గురించి, షడ్దర్శనాల గురించి, బుద్ధిజం, జైనిజం ఇవన్నీ నేర్చుకున్నాను. సిద్ధులు, ఏ సిద్ధి ఎలా వస్తుంది అన్న టెక్నాలజీ కూడా పూర్తిగా నేర్చుకున్నా. కానీ అందరి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత ఒక్కో టైంలో ఏమనిపించేది అంటే, అరే నేను చాలా నేర్చుకున్నానే, పిఎస్ఎస్ఎం కన్నా అక్కడ ఉన్నప్పటికన్నా ఇక్కడ ఎక్కువ నేర్చుకున్నాను అనిపించేది. ఆ టైంలో ప్రతిసారి నాకు ఢిల్లీలో కానీ డెహ్రాడూన్లో కానీ కలిసేవారు. కలిసి ఎగ్జాక్ట్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, నేను ఏదైతే నేర్చుకుంటున్నానో ఆ నేర్చుకునే క్రమంలో నెక్స్ట్ ఏంటంటే ఆయన గైడ్ చేసేవారు. అప్పుడు నాకు అనిపించేది
అంటే నేను సిద్ధంగా లేను కాబట్టి ఆయన చెప్పలేదు, నేను సిద్ధపడినప్పుడు నేను చెప్తున్నారు అన్నది తెలిసిపోయింది ఒకటి. అండ్ ఎంత ఎక్కువ మందిని నేను కలిస్తే అంత పత్రికారి వాల్యూ అర్థమవుతూ వచ్చింది. ఇది రెండో విషయం మేడం, శాస్త్రి గారు చెప్పింది పర్ఫెక్ట్ అది. అండ్ ఆ తర్వాత బాంబే ఇలా ఇంకేదో నేర్చుకోవాలి అలా వెళ్తున్న వాడిని బాంబే దాటిన తర్వాత వైతరిణి నది అని ఒకటి ఉంది. ఆ వైతరిణి నదీ తీరంలో సార్ నాకు ఒక్క సెంటెన్స్ చెప్పారంటే, ఒకే ఒక సెంటెన్స్, ఆ సెంటెన్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేసారు. ఆ సెంటెన్స్ ఏందో చెప్తే, అంటే ఆ సెంటెన్స్ నాకు చాలా మీనింగ్ఫుల్గా అనిపించింది. నాకు ఉన్న ఆ టైంలో ఉన్న సెర్చ్కి ఆ సెంటెన్స్ అందరికీ అంత మీనింగ్ఫుల్ అనిపించకపోవచ్చు. మీరు చెప్పంటే చెప్తా. వెన్ యూ నో ద పాత్ యూఆర్ ఎన్లైటెండ్ అన్నారు. అప్పటి వరకు మెడిటేషన్ ప్రోగ్రామ్స్ చేశాను, ఆర్గనైజ్ చేశాను, ఇవన్నీ ఈ క్రమం అంతా నేర్చుకోవడం జరుగుతుంది. కానీ ఆ తర్వాత ఎన్లైటన్మెంట్ అనేది నేర్చుకోవాలి, అది ఎక్స్పీరియన్స్ కావాలి అని ఇలా తిరుగుతూ ఉండేవాడిని. ఈ తిరుగుతున్న క్రమంలో సార్ అది చాలా లోపల ఎన్లైటన్మెంట్ అని 3.5 సంవత్సరాలు లోపల చాలా గట్టిగా ఉండేది అన్నట్టు. ఆ తర్వాత సార్తో అక్కడ 2 days టైం స్పెండ్ చేసే క్రమంలో చెప్పారు, వెన్ యూ నో ద పాత్ యూఆర్ ఎన్లైటెండ్. అంటే నీకు ఎన్లైటన్మెంట్ రావాల్సిన అవసరం లేదు, నీకు ఆ దారి తెలిస్తే యూఆర్ ఎన్లైటెండ్ అన్నారు. ఇంకా అక్కడ నాకు చాలా గ్రౌండింగ్ అనిపించింది మేడం, చాలా గ్రౌండింగ్ అనిపించింది ఒక్క సెంటెన్స్లో. అక్కడి నుంచి మళ్ళీ ఈ జనజీవన స్రవంతిలో మళ్ళీ బ్యాక్ వచ్చేసి బెంగళూరులో రావడం, మళ్ళీ ఇక్కడికి రావడం, మళ్ళీ ఇక్కడ పిఎంసిలో ప్రయాణం, ఇదంతా సాగుతుంది. థ్యాంక్ యూ. ఇక్కడ చాలా పాయింట్స్ వచ్చాయి మేడం. అంటే మనం ఎక్కువగా అందరి బుక్స్ కానీ అందరి గురువులు చూసినప్పుడు ఎవరితో ఉన్నాము, ఇంకా ఇక్కడ ఎంత ఉందనే ఒక చిన్న రిమైండర్ లాగా తెలుసు. అంటే మైండ్ ఒకసారిగా ఇక్కడ ఉన్నప్పుడు ఒక మొనాటిని వస్తుందేమో అని ఒకసారిగా పక్కకి వెళ్ళాక ఈ మొనాటిని కాదు, దీస్ మూలస్తంభం అని తెలుస్తుంది. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ నాకు తిరువనలో ఉన్న రోజు కూడా అని ఉంటుంది. ఒక్క 2 days అలా బయటకు వచ్చేసరికి ఎప్పుడో తిరువనకి. సో అలాగా సార్తో ఉన్నప్పుడు ఆ ఆరాలో నీకు ఎందుకు అనిపిస్తుంది చెప్పనా, ఆ కార్నరే బాగుంది, నేను సెల్ఫ్ ఇదిగా ఉంటాను, ఇక్కడ ఇంతమంది మధ్యలో నేను ఒక్కడిని అనిపిస్తుంది. అవునా కాదా? బట్ ఐ డోంట్ నో, బట్ దట్ ఈస్ ఇన్నర్ కాల్. 2-3 days కంటే ఎక్కువైతే నాకైనా అంతే. ఇప్పుడు 4-5 రోజులు ఎక్కడన్నా ఉన్నానంటే ఎప్పుడు పరిగెడదామా అని ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు ప్రదీప్ చెప్పిన దాంట్లో, ఇప్పుడు when you know the path you are enlightened. నేను ఒక స్టోరీ చెప్పాను, నీకు జ్ఞాపకం ఉందా? ఒక నిర్మాణం కోసం వెళ్తుంటాడు. నిర్మాణం అంటే ఎన్లైటన్మెంట్ ఒక విధంగా. వాడు నువ్వు నడుస్తుంటే రాదే, నిర్మాణం కూర్చుంటే వస్తుంది అంటాడు. దట్ ఈస్, విన్నారో లేదో మీరు ఆ స్టోరీ? అలాగా ఏదైనా అంతే, ఒక చోట నిలకడగా ఉంటే నీకు ఎన్లైటన్మెంట్ వస్తుంది. నువ్వు పరిగెడుతూ ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది? గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువు రాదు. స్టడీగా ఉండాలా ఒకళ్ళ దగ్గర, ఏదైనా కానీ. శాస్త్రి గారు ఇందాక అడిగిన ఒక క్వశ్చన్ కూడా మేడం, అంటే మీకు హస్బెండ్ గానా లేకపోతే గురువుగా అన్నప్పుడు మీరు ఏమాత్రం సంకోచించకుండా హస్బెండ్ గానే నాకు ఫీల్ మోర్ కంఫర్ట్ అని చెప్పారు. అండ్ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ మహిళా ధ్యాన మహాచక్రంలో, సో అందరికీ చాలా మంది మహిళలు ఫస్ట్ మహిళా ధ్యానం మహాచక్రం అప్పుడు ఒక సబ్ టైటిల్స్ ఇస్తున్నారు మహిళలకి, ధ్యాన విద్వ, బ్రహ్మ విద్వారిష్ట. సో ఆ టైటిల్స్ లో ఒక టైటిల్ మేడం కోసం అని చెప్పేసి మొత్తం ఒక టైటిల్ రెడీ చేశారంట కంప్లీట్ గా. ఆ రోజు మహిళా ధ్యాన మహాచక్రంలో అనౌన్స్ చేయాలని చెప్పేసి, మేడం కి సర్ప్రైజ్ గా ఉండాలని చెప్పేసి మన శివప్ప గారు ఆర్గనైజింగ్ కమిటీ మహిళా ధ్యాన మహాచక్రం కాబట్టి యాజ్ ఏ కో ఫౌండర్ గా మేడం ని ఫెలిసిటేట్ చేయాలి నా టైటిల్. సో లాస్ట్ లో జస్ట్ అబౌట్ టు అనౌన్స్ అనమాట, ఒక ఫ్యూ అవర్స్ లో. అప్పుడు మేడం తెలిసింది సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, ఇలా ఒక టైటిల్ ఒక సన్మానంలా చేసేసి ఇవ్వబోతున్నారు, ఇంకా నెక్స్ట్ టైం
ప్రతి పాంప్లెట్ లో అది ఖచ్చితంగా ముందు ఉండేటట్టుగా డిజైన్ చేస్తారు అన్నమాట మొత్తం కంప్లీట్. అండ్ మేడం తెలిసాక ఇమీడియట్ గా ఉన్న ఆర్గనైజర్స్ కమిటీ మెంబర్స్ అందరినీ పిలిచి నాకు అసలు ఎటువంటి డెసిగ్నేషన్ మటుకు ఎట్టి పరిస్థితుల్లో నేను ఒప్పుకోను. ఒకవేళ మీరు బలవంతంగా స్టేజ్ పైన ఇచ్చినా సరే అందరి ముందు ఐ నో. పత్రి గారి వైఫ్ గానే నాకు ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ అండ్ కంఫర్ట్ అని చెప్పేసి చాలా కరాఖండిగా స్ట్రాంగ్ గా చెప్పారని చెప్పారు మేడం. అండ్ ఇందాక మీరు చెప్పిన దానికి ఒక జస్టిఫికేషన్ జస్ట్ అంటే ఒక జస్ట్ క్యాజువల్ గా చెప్పాలి, ఆల్రెడీ షీఈస్ ఫాలోయింగ్ ఇట్. ఇంకోటి 2012 ధ్యాన మహాచక్రంలో అందరూ అయిపోయిన తర్వాత చివరి రోజు జనాలు అందరూ కలిసి మీకు సన్మానం చేశారు. చేసినప్పుడు సారు మిమ్మల్ని చేయబట్టుకొని ఒక మాట అన్నారు, ఏంది ఇంత ఈ సొసైటీ నడుస్తుంది అంటే మేడం సపోర్ట్ ఎంతో ఉందని. అప్పుడు మీ కళ్ళల్లో నీళ్లు గారినాయి. అప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేశాను. అటు ఇటు స్టేజి మీద నడిపించాడు కూడా. నడిపించినప్పుడు అప్పుడు మీ ఉద్వేగం ఏంటి? సారు పట్టుకొని పెళ్ళప్పుడు 7 అడుగులకి అప్పుడున్నటువంటి అడుగులకి ఏంటి ఉద్వేగం? ఏం జ్ఞాపకం ఉంటుంది అది. ఆ మూమెంట్ లో ఉన్న ఎమోషన్ వేరే ఉంటుంది. ఆ ఎమోషన్ ని మళ్ళీ ఇప్పుడు నేను తెచ్చుకోవాలంటే కష్టం. ఆ ఉద్వేగం గురించి హ్యాపీనెస్ అది. ఒక హస్బెండ్ దగ్గర నుంచి ఆ యొక్క కాంప్లిమెంట్ కదా అది. ఆ కాంప్లిమెంట్ వింటే ఏ వైఫ్ కైనా హ్యాపీగానే ఉంటుంది. దట్ ఈస్ వాట్ అంతే. చిన్న చిన్న వాటికే వైఫ్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే వైఫ్లు ఏ వైఫ్ అయినా కానీ కాంప్లిమెంట్ ఇస్తే హస్బెండ్ ముఖ్యంగా హస్బెండ్ ఇస్తే హస్బెండ్ మామూలుగా కాంప్లిమెంట్ చేయడు, కానీ చిన్న కాంప్లిమెంట్ కూడా ఎంతో గ్రాటిట్యూడ్ చూపిస్తారు. ఈ సూత్రాన్ని పాటిస్తాను. రీసెంట్ గా నాకు తెలియదు. థ్యాంక్ యూ శాస్త్రి గారు. సో మన బ్రెత్ ఆఫ్ పిఎంసి మిస్టర్ నవకాంత్ గారు, సో మీకు ఎలా ఉంది పత్రిక గారితో పరిచయం, ఆ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? ఫస్ట్ టైం పత్రి మేడంని నేను చూసిన మేడం గుర్తుండదు నాకు తెలిసి 99లో కర్నూలు పిరమిడ్ దగ్గర ఒక అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు మేడం గారు. అంటే ధ్యాన మహాచక్రానికి అప్పుడు 25th to 31st ధ్యాన మహాచక్రం ఉండేది. ధ్యాన మహాయజ్ఞం అనేవాళ్ళు. 25 నుంచి 37 దాకా ఉంటుంది. కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగింది. అప్పుడు నేను ముందే ప్రచారం చేయడానికి వెళ్ళా. అంటే చిన్న చిన్న పనులు ఉండేవి. అప్పట్లో ఆటోలకు పోస్టర్లు వేయడం, కర్నూలు పిరమిడ్ రంగులు వేయడం లాంటి పనులు జరుగుతుండేవి. జరుగుతున్నప్పుడు వెళ్ళా ఫస్ట్ టైం. వెళ్తే సార్ ఇంటికి తీసుకొచ్చి పిరమిడ్లోకి వెళ్తే ఏ ఊరు అది అంటే మన కలిసిన కొల్లాపూర్లో అది అని మాట్లాడారు. ఆ కొల్లాపూర్లో పరమేశ్వరుడి సార్ ధ్యానం కృష్ణ అంటే మాట్లాడుతున్నారు. ఇంటికి రావాయా తీసుకెళ్ళాడు సార్. తీసుకెళ్ళి మేడం సార్ అప్పుడు భోజనం పెట్టారు. ఫస్ట్ టైం మేడం చూడ్డాం అంతే. చూశాను, మేడం భోజనం పెట్టింది, తిన్నా. 99లో జరిగింది. దాని తర్వాత జనరల్గా ఇంకా మాట్లాడడం అంటే ఎట్లుంటుందంటే అప్పటికే కొన్ని వేల మంది మెడిటేటర్స్ తయారయ్యారు. ఇప్పుడు సడన్గా మనం అంటే వాళ్ళు ఎంతోమంది ఆల్రెడీ సెలబ్రిటీస్ అనుకో మేడం సార్ అంటే ఆల్రెడీ వేల మంది ఉన్నారు. నేను చిన్నపిల్లగాని, నాకు ఏం మాట్లాడతాం వాళ్ళతో? పెద్దోళ్ళు, వాళ్ళు జ్ఞానంలో పెద్దోళ్ళు, ఏజ్లో పెద్దోళ్ళు, అందరూ పెద్దోళ్ళు. మనకేం తెలుసు? అప్పుడప్పుడు మెడిటేషన్ తెలుసు కాబట్టి మాట్లాడేవాడిని కాదు. ఏం చెప్పినా గమ్మున కూర్చొని వినేవాడిని అంతే తప్ప ఎవరితో పెద్దగా మాట్లాడి నేనంతా కూడా ఏం మాట్లాడలేదు. కూర్చొని ఇంటా ఉండేవాడిని అంతే. కొన్ని సంవత్సరాల తర్వాత నేను నోరు ఇప్పుని మాట్లాడాను. ఏం మాట్లాడతాను? పని చేయడం, సర్వీస్. అంటే కర్నూలు ధ్యానయజ్ఞంలో వంట వడ్డీయడం, ఆడికి ఆ పనులు చేయడం, ఈ పనులు చేయడం, ఇట్లాంటి పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. పొద్దున సాంబ్రాణి చేయడం, ఇట్లాంటి పనులు తప్ప సార్తో కానీ మేడంతో కానీ మాట్లాడడం తక్కువ. అంటే ఏమంటే వాళ్ళు పెద్దోళ్ళు ఈజీగా ఉంటారు, ఎప్పుడు మనుషులు ఉంటారు అట్లా. తర్వాత మేడంతో నాకు బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటే ఎక్కువ నాకు మేడంతో క్లోజ్నెస్ ఎప్పుడు వచ్చిందంటే కాశ్మీర్ టూర్లో ఉన్నప్పుడు మేడంను నేను చూసుకోవడం బాధ్యత నాకు అప్పచెప్పారు కేశవరాజు గారు. టూర్కి చాలా మంది వస్తారు కదా, 200 మంది వస్తారు. కేశవరాజు గారు ఆబ్వియస్లీ అటెన్షన్ మేడం మీరు ఇవ్వలేరు కదా, మేడంకి నాకు అప్పచెప్పారు.
మేడం చూసుకోమని. మేడంకి నేను బోట్ హౌస్ తీసుకుపోయిన, అక్కడ రాజేంద్ర అని వేరే ఫ్రెండ్ ఉండే, బోట్ హౌస్లో అకామిడేషన్ ఇచ్చి అట్లా మేడంతో కొంత రిలేషన్ బిల్డ్ అయింది. ఫస్ట్ టైం నేను మేడంతో కలిసి తిరిగిన సందర్భం అది. అంతవరకు మేడం దూరం నుంచి చూద్దాం, నమస్తే మేడం, నమస్తే మేడం, అందరిలో కూడా అందరూ పబ్లిక్లో అందరూ 100 మంది కూడా నమస్తే పెడితే నేను 100 మంది నమస్తే పెట్టి రావడం తప్ప ఫస్ట్ టైం టూర్ లో కోఆర్గనైజర్ గా కోఆర్డినేటర్గా ఆర్గనైజర్గా ఉన్నాను. తర్వాత అప్పుడు మేడము నాకు షాప్కి వెళ్ళాం, షాపింగ్ తీసుకెళ్ళారు. నాకు గుర్తుంది, ఒక బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ ఇట్లాంటి కుర్తా కొనిచ్చింది మేడం. నాకు ఒకటి, శ్రీనివాస్ రెడ్డికి ఒకటి, సీనన్నకు ఒకటి, నాకు ఒకటి కొనిచ్చింది. దాని తర్వాత అప్పుడు నా దగ్గర మామూలు ఫోన్ ఉండే, మేడంకి ఎవరో కొత్త ఫోన్ ఏదో కొనిచ్చారు. అప్పట్లో నోకియా మంచి కీప్యాడ్ టచ్ ఫోన్ ఉంటే మేడం నాకు ఇచ్చారు ఫోన్. ఈ ఫోన్ తీసేరా, ఈ ఫోన్ తీసుకొని వచ్చింది. నీకే పరిచయం ఉండేది మేడం. మేడం నాకు మంచి ఫోన్ ఇచ్చింది అనుకున్నా. ఆ ఫోన్ పోయింది 4 రోజుల తర్వాత. కానీ అయితే దట్ ఈస్ అట్లా అట్లా స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇంకా నేను ఎప్పుడైతే ఆర్గనైజర్గా, అంటే ఒక వాలంటీర్ నుంచి ఆర్గనైజర్గా వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు కలవడం, మాట్లాడడం, చేయడం. నాకు నచ్చిన గ్రేట్నెస్ ఏంటంటే, మామూలుగా మనం ఒక ఇంట్లోకి వచ్చినప్పుడు, ఒక ఇంట్లో సడన్గా 5-6 మంది గెస్ట్లు వస్తేనే చాలా అర్థం కాదు. చక్కగా భోజనం టైం 2 అవుతుంటుంది, 1:45కి 1:50కి వస్తారు 5-6 మంది. వచ్చినప్పుడు ఎట్లా మేనేజ్ చేస్తారు మేడం? సార్ ఏమో ఒకవైపు తిరుగుతూ ఉంటారు, పెట్టందరికి అంటాడు, ఇంట్లో బియ్యం ఉన్నాయా లేదా, కూరగాయలు ఉన్నాయా లేదా సార్ చూసుకోరు. అప్పుడు మేడం అటు ఇటు పడే ఇబ్బంది ఇవన్నీ చూసినప్పుడు అనిపించదు, మేడం ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లాంటి అన్నీ చూసుకుంటూ వస్తుంది. అంటే ఒకరోజు ఎఫ్ఐఆర్ కాదు, కొన్ని సంవత్సరాలు ఉండింది ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. అదొకటి నాకు బాగా నచ్చింది. రెండోది మేనేజ్ చేయడం, ఇంటికి వచ్చినా సరే ఆ డైనమిక్స్ వాళ్ళందరికీ సర్వ్ చేయడం అనేది బాగా నచ్చింది. ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మేడం వాళ్ళే కోటీశ్వర్లు అనుకో, వాళ్ళ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి అనుకో, 10 మంది పనులు పెట్టుకునే వాళ్ళేమో ఇంట్లో గోడౌన్లు పెట్టి మెయింటైన్ చేసే వాళ్ళం. స్టాక్ ఆ సందర్భం లేదు అక్కడ. సార్ ఏముంది, టక్కున 10 మంది వస్తున్నా భోజనం ఉండని చెప్తాడు. సార్ ఏమన్నా అడుగుతాడు, ఆ బియ్యం ఉన్నాయా, కూరగాయలు ఉన్నాయా అడుగుతాడు? అడగరు కదా. మేడం ఏదో ఒకటి చేయాలి, సార్ ఏం చేయాలి. చూసినప్పుడు చాలా గ్రేట్ అబ్బా, ఇట్లాంటి హస్బెండ్ తక్కువ ఉంటుంది అనుకున్నా. అంటే ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే నేను ప్రతిసారి గురువు పాయింట్ ఆఫ్ వ్యూ ఇది కాదు, మేడం పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళి ఆలోచించినప్పుడు అట్లా అనిపించింది. అండ్ చాలా సందర్భాలు తర్వాత నాకు వాళ్ళ ఫ్యామిలీలో గ్రేట్నెస్ నచ్చింది. అంటే మేడం కానీ, వాళ్ళ కూతురు కానీ, పెద్ద కూతురు, అల్లుడు, చిన్న కూతురు కానీ, అల్లుడు కానీ, ఎంత గ్రేట్నెస్ అంటే మామూలు విషయం కాదు ఇది. ఎందుకంటే నేను సమాజాన్ని చాలా చూసా, ఎంతోమంది గురువుని కలిసి ఎన్నో ఆర్గనైజేషన్స్ చూసా, స్టడీ చేశా. వీళ్ళు ఎక్కడ కూడా అంటే పవర్లోకి రావడానికి ఎప్పుడు ట్రై చేయలేదు. తర్వాత మినిమం నీడ్స్కు ఏదో ఒకటి వస్తుందే తప్ప డబ్బుల కోసం వెంపర్లాడలే. ఇస్తారు, డబ్బులు అడిగితే ఎంతైనా ఇస్తారు, కానీ అవసరానికి ఏందో తప్ప అవసరాన్ని మించిన డబ్బుల కోసం ఎప్పుడు వెంపర్లాడు. ఇప్పుడు మేడంకి పత్రిసారికి ఉన్న స్టేటస్కి జూబ్లీస్లో, బంజారాహిల్స్లో ఒక ఇండిపెండెంట్ బంగ్లా ఉండాలి. ఇంత పెద్ద ఆర్గనైజేషన్, ఇంత పెద్ద ఉంది కదా, BMW, ఆడి కార్లు ఉండాలి వాళ్ళకి, ఎప్పుడు 5-6 మంది మనుషులు ఉండాలి. అదే ఇప్పుడున్న PSSM స్టేటస్ బయట అనుకుంటే కనుక, వాళ్ళు అనుకుంటే వచ్చేదే అదంతా. వాళ్ళు అనుకుంటే ఈ రోజు కూడా వస్తుంది, కానీ వాళ్ళు ఎప్పుడు అనుకోలే. అట్లా అనుకోకుండా సొసైటీ అని వస్తున్నారు. అట్లనే శ్రీనివాస్ రెడ్డి కూడా అంతే. నేను పత్రిసారి అల్లుందని చెప్పుకొని ఎక్కడ ఏది చేయడం కానీ అట్లా ఉంటుంది. వాళ్ళు ఎక్కడ ఏ ట్రస్ట్లలో కానీ, పవర్లో కానీ, ఇప్పుడు ఏ కంపెనీల్లో కానీ సార్ ఇన్ఫ్లుయెన్స్ వాడుకోవడం కానీ ఎప్పుడు చూడాల. గ్రేట్నెస్ ఆఫ్, అంటే మేడం పెంచిన పద్ధతి వల్లే వాళ్ళ పిల్లలు కూడా అలా. సార్తో పిల్లలకి అనుబంధం తక్కువ, మేడంతో ఎక్కువ. దాన్ని బట్టి నాకు చాలా నచ్చుతారు కొన్ని కోణాల్లో, చాలా ఇష్టం. ఎంత గ్రేట్ మనసు, గ్రేట్ అండర్స్టాండింగ్, సొసైటీ కోసం చాలా సాక్రిఫైస్ చేశారు. నేను చెప్పేటుంటే ఎన్ని చెప్పలేం కదా, ఎన్నో సాక్రిఫైజులు చేస్తే ఈరోజు సొసైటీ ఇంత అద్భుతంగా ఉంది. అంటే ఒక తల్లి పిల్లల కోసం ఫుడ్ సాక్రిఫైస్ చేస్తుంది. అంటే ఇంత కూర ఉంది, ఇంత చారు ఉంది అనుకో, పిల్లకు కూర పెడుతుంది, తల్లి ఓన్లీ చారుతో తింటుంది. లేదా చారే ఉంది, ప్లేన్ లేదంటే తల్లి పిల్లకి చారు పెట్టి
తర్వాత దాన్ని ఏమంటారు, పచ్చడి వేసుకొని తింటారు, లేదా పస్తులు ఉంటారు. అంటే ఒక తల్లి ఒక పిల్ల మధ్యలోనే ఇన్ని సాక్రిఫైస్లు ఉంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడానికి ఎన్ని సాక్రిఫైస్లు ఉంటాయి మనకు తెలియదు. చిన్న 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 ఎమోషన్స్ చాలా ఉంటాయి. అట్లాంటివన్నీ భరిస్తూ ఈరోజు ఇట్లా ఉన్నందుకు బాగా అనిపిస్తుంది. What do you feel? ఒకసారిగా 40 years ని ఎందుకంటే మేడం డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ, మీరు చెప్పని సాక్రిఫైజులు చాలా ఉంటాయి. అంటే చెప్పలేం కదా, చిన్న చిన్న ఎన్ని గుర్తుంటాయి, ఎన్నో సాక్రిఫైజులు, అన్ని ఫీలింగ్స్ చెప్పుకోలేం కదా. ఫస్ట్ నవకాంత్ నేను ఇక్కడ హిమాలయ ట్రిప్ లో చూసాను. కనపడగానే ఒక కేర్ టేకర్ లాగా తను ఒక రోల్ తీసేసుకొని మీతో పాటు వచ్చి ఆ కాశ్మీర్లో ట్రావెల్ చేస్తున్నాను. మీకు ఎవరు, నేను కూడా చాలాసార్లు అబ్జర్వ్ చేశాను మేడం, మీకు దగ్గరలో ఒక ఎవరైనా అలా మీకు చేయబట్టుకుని అలా సపోర్ట్గా కాసేపు నడిపించినా లేకపోతే తీసుకెళ్ళిన ఒక కేర్ టేకర్ లాగా ఉన్నారంటే మీరు ఇమ్మీడియట్గా నేను చూసిన చాలా సందర్భాల్లో వాళ్ళకి ఏదో ఒకటి చేయాలనుకుంటుంది. ఇలాగ చెప్పినట్టుగా షర్ట్ ఉండి కాదు, కరెక్ట్. మేడం దగ్గర అకౌంట్లో ₹1,00,000 నేను నౌకాన్ షర్ట్ కొనిస్తే గొప్ప ఏం కాదు. మేడం దగ్గర ₹1000 ఉంటే పాపం ఆ 1000లో షర్ట్ కొనిస్తారు. అంతేనా మేడం? ఎప్పుడు నాకైతే అంతే తెలుసు, నాకు తెలిసింది అంతే. మహా అంటే మీ అకౌంట్లో 1000-5000 ఉండేవి, కానీ అంతకుమించి ఉండేవి కాదని నాకు తెలుసు. ఆ పక్కన వాళ్ళని ఇమ్మీడియట్ గా మేడం సంథింగ్ ఏదో ఒకటి మెటీరియలిస్టిక్ ఇవ్వాలనుకుంటారు. అంటే నేను కొనుక్కునేది ఆపేసి అది తల్లి. అంటే మేడం ఇప్పటిదాకా వీళ్ళు అన్నారు కదా తల్లి అని, నేను మిమ్మల్ని ఎప్పుడు ఒక యాంగిల్లో చూడలేదు మేడం. ఒకసారి మిమ్మల్ని తల్లిగా చూస్తా, ఒకసారి మిమ్మల్ని ఫ్రెండ్గా చూస్తా, నేను ఇంకోసారి గురుపత్నిగా చూస్తా, ఒకసారి గ్రేట్ ఆర్గనైజర్గా చూస్తా, ఒక్కొక్కసారి నేను ఒకలాగా చూస్తా. ఎప్పుడు ఒకటే ఫీలింగ్ లేదు, ఒక్కోసారి ఒక షూలోకి వెళ్ళి చూస్తా. అమ్మ, నవకాంత్ అడిగిన దాంట్లో నుంచి నేను ఒక ప్రశ్న. ఇప్పుడు చాలామంది నెక్స్ట్ 5 years ఇది, నెక్స్ట్ 5 years తర్వాత నాకు ఇది ఉండాలి, ఈ సేవింగ్స్ ఉండాలి, లేకపోతే పిల్లల్ని చదివించుకోవడానికి ఈ సేవింగ్స్ ఉండాలి, ఇట్లాంటివి మామూలుగా ప్రతి స్త్రీ ఫ్యామిలీలో ఆలోచిస్తుంది. కానీ మీరు ఉన్నది ఉన్నట్టు పెడుతున్నారు. ఎప్పుడు ఇది బాధ అనిపించడం కానీ బ్యాలెన్స్ ఎట్లా చేశారు? ఖచ్చితంగా షేవింగ్ అనేది ఆడవాళ్ళ లక్షణం, కానీ మీరు గివింగే ఉంది, సేవింగ్ లేదు. అది ఎలా బ్యాలెన్స్ చేశారు? పిల్లల పెళ్ళి లెక్క బ్యాలెన్స్ చేయడం అంటే అది నాకు తెలియదు, అది అలా అయిపోతూ వచ్చింది. కానీ సేవింగ్స్ చేయాలి అనే మెంటాలిటీ కాదు నాది. ఉన్నది ఉన్నట్టు ఎక్కడ అవసరం ఉంటే అక్కడ, ఎక్కడ నాకు హ్యాపీనెస్ అనిపిస్తుందో అక్కడ ఇచ్చేయడం వరకే నాకు తెలుసు. పిల్లలు 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 అని అలా ఆ దృష్టికోణంలోనే నేను చూస్తాను. నా పిల్లలు అయితే ఏంటి, దక్కిన వాళ్ళే, నాకు ఆ డిఫరెన్స్ లేదు. ఇప్పుడు తల్లిగా చాలామందికి స్కూల్ ఫీజులు ఉంటాయనో, లేకపోతే కాలేజీ ఫీజులు ఉంటాయనో, ఆడపిల్లలు అయినప్పుడు కొద్దిగా బంగారం చేయిద్దామనో, లేకపోతే పెళ్ళిళ్ళకి ఇంత దాచిపెడదామనో అనే ఆలోచన అసలు లేదు. ఇన్కమ్ ఉంటే కదా కరెక్ట్. ఏం దాచిపెడతాను నేను? చేతికి ఎంత ఇచ్చి నువ్వు దాచు అంటే నేను దాస్తాను. అది లేదు. నేను చెప్పాను కదా ఒక ఎపిసోడ్ లో, మా అమ్మాయికి ఒక దండ కొని పెట్టాలంటే నేను ఎవరో ఇస్తే దానంగా ఇచ్చిన దండని, అది కూడా వాళ్ళ పర్మిషన్ తోటి అడిగి తీసుకొని నేను గుడ్డికి పెట్టాను. గుడ్డికి ఇవ్వడానికి నా దగ్గర ఇంత ముక్క లేదు. అలాగే మీరు కొనిజేటి అశోక్ కుమార్ గారు ఇంట్లో ఫంక్షన్లో జరిగినప్పుడు, మీ చిన్నక్క మ్యారేజ్ అప్పుడు మీరు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మీ చీర కూడా చినుగుంది అనే సిచ్యువేషన్ గురించి చెప్పినప్పుడు, అప్పుడు వాళ్ళు చేసిన హెల్ప్ గురించి, ఆ సిచ్యువేషన్ అట్లాంటివి మదర్గా, అంటే ఇప్పుడు గురుపత్నిగా తీసుకోవడం ఈజీ, మదర్గా గురుపత్నిగా ఎలా బ్యాలెన్స్ చేశారు? అది గురుపత్నిగా పక్కన పెట్టేయాలమ్మా. యాజ్ ఏ మదర్ ఏం చేయాలో అది నేను 100% చేయాలి. ఇక్కడ గురుపత్ని అంటే ఒకటి ఉంది. అంటే మేడం గురుపత్ని అంటే గురుపత్ని, కాదంటే కాదండి. గురుపత్ని అంటే ఏమంటే
ఓ కుర్చీ సార్ వేసుకుని పక్కన కూర్చొని దీవిస్తుంటారు. దీవించి వేసుకోండి అని అంటుంటారు. అట్లాంటిది పొజిషన్ ఇక్కడ లేదు. అంటే ఇక్కడ ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ అన్నది అందరికీ సమానం. పత్రిసార్ ఫిలాసఫీ వేరే కాబట్టి వేరే గురువులలో భార్యలకు లభించిన కంఫర్ట్స్ అవి ఇక్కడ లేవు. వేరే గురువుల్లో లేవు, అవి నాకు కూడా లేవు. నాది కూడా ఆ గుణం కాదు. ఏదో డబ్బు ఏదన్నా ఈజీ మనీ కోసం నేను ఎప్పుడు ఆలోచించలేదు. నా నేచర్ కూడా అదే. కనుక ఇద్దరు నేచర్ ఆ విషయంలో బాగా కలుస్తుంది. ఇప్పుడు సార్తో పెళ్ళై భార్యగా ఇన్ని సంవత్సరాలు ఉన్నారు కదా, ఇన్ని సంవత్సరాల్లో సార్లో మీకు బాగా నచ్చే కొన్ని గుణాలు ఏంటి? హానెస్టీ ఒకటి, సిన్సియారిటీ ఒకటి, ఈజీ మనీకి వెంటపడరు, అసలు మనీ అనేది ముట్టుకోరు. నాకు ఇవి చాలా ఇష్టమైన గుణాలు. పవర్ కోసం కానీ స్టేటస్ కోసం కానీ ఆయన ఎప్పుడూ చూసుకోరు. ఇవన్నీ నాకు ఇష్టమైనవి. సార్లో నచ్చని గుణాలు ఏంటి? ఏమో నేనేం చెప్పలేను ఇప్పుడు ఈ టైంలో అడిగితే. 30 ఏళ్ళ కింద అడిగితే చెప్పేది అది. 30 ఏళ్ళ కిందట అడుగుంటే నేను చెప్పుండే. ఇలా కాదు పత్రిసార్ ఇలా చేస్తుంటే బాగుండదు. నో, ఎప్పుడూ నేను అనుకోను. అది మాత్రం నేను ఎప్పుడు అనుకోను. ఆయన ఎలా ఉండాలో అలా ఆయన ఉన్నారు. ఆయనకి ఎలా నచ్చుతుందో అలా ఉంచడం నాకు ఇష్టం, అంతే. ఆయన చాలా మొహమాటస్తుడు, చాలా మొహమాటస్తుడు. ఇది ఎన్నోసార్లు చెప్పాను అందరికి. సార్కి చాలా మొహమాటం. తనకు కావాల్సింది ఎప్పుడు అడగడు. అడగారు, అవసరం ఉన్నా అడగారు. సార్ పక్కన న్యూస్ పేపర్ అడగాలంటే మొహమాట పడతాడు. చూసాను సార్ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు. సార్ పేపర్ చదవాలని ఉంటుంది, నన్ను అడుగుతాడు న్యూస్ పేపర్. సార్ అడగండి, న్యూస్ పేపర్ కూడా అడగలేడు. ఏది అడగరు. నా నేచర్ అది, చాలా మొహమాట. వేరే వాళ్ళ కోసం అడుగుతాడు. వేరే వాళ్ళ కోసం ఎన్నో అడుగుతాడు. అసలు వేరే వాళ్ళు ఎన్నో అడుగుతారు ఆయన్ని, వాళ్ళ కోసం, వాళ్ళ దీనికోసం. వేరే నేను అడగను ఆయన్ని. నాకు ఇంట్లో ఇది కావాలి అని, అది టూ మచ్ ఎమర్జెన్సీ అయితే తప్ప. ఇప్పుడు పత్రిసార్ దగ్గరకు వచ్చి చాలామంది మాకు ఈ బాధ ఉంది అని చెప్పుకుంటే వాళ్ళకి బాధలు తీరుతున్నాయి. అంటే ఏదైనా కోరుకున్నా కానీ వాళ్ళకి చెప్పుకున్నప్పుడు కొంతమంది ట్రూ వాళ్ళకి ఆ టైం ఇస్తారు. చెప్తున్నప్పుడు అది తీరుతాయి. డబ్బు విషయాలు కావచ్చు, ఫైనాన్స్, ఫ్యామిలీ. మీరు ఎప్పుడన్నా సార్ని నాకు ఈ కోరిక ఉందని అడిగారు? ఏమడిగాను, జ్ఞాపకం తెచ్చుకోవాలన్నమాట. ఇప్పటికీ మీ పేరు మీద సార్ సొంత ఇల్లు కూడా లేదు కదా? లేదు. చిన్న ఫ్లాట్ కూడా లేదు. ఉన్న 2 ఫ్లాట్లు 2 కూతుర్లే అంతే. అంటే తండ్రి ఇచ్చిన ఆస్తి, ఆ తాతల ఆస్తి అంతా కూతుర్లకు ఇచ్చేసారు. మీ పేరు మీద సార్ పేరు మీద చిల్లి గవ్వ ఆస్తి కూడా లేదు ఇక్కడ. నాకు అవసరం కూడా లేదు. కాశీనాయని ఇచ్చిన అక్షయ పాత్రే ఉంటే, అన్న సిద్ధే ఉంటే, తినడానికి ఇంత తిండి ఉంది, ఉండడానికి ఎక్కడో చోట మాకు ఇంత రూమ్ ఇస్తారు. నేను పెళ్ళైన కొత్తలో అంత చిన్నగా ఉన్నప్పుడే నాకు ఇంత కూడా లేదు ఆ రూమ్. దీంట్లో సగం ఉంది, ఆ రూమ్ లో నేను ఉన్నాను. మేడం సార్ మాది ఫస్ట్ 1 year సింగిల్ రూమ్ 10x10 రూమ్ 1 year చెప్పారు. ఒకసారి ఆకలేసే పల్లీలు తిని ఉండేవాళ్ళం. మరి అప్పట్లో మరి ఉండవా? చిన్న పిల్లని కదా నేను, పెద్ద ఇంటి నుంచి వచ్చాను. మా ఇల్లు పెద్ద బంగ్లా, మా నాన్నగారు గెస్ట్ హౌస్ ఆఫీసర్. ఎట్లా ఉంటుంది, ఇంటి నిండా సర్వెంట్స్. అలాంటి ఇంట్లోంచి వచ్చాను నేను. అంత ఇల్లును వదిలి సారు కోసం వస్తున్నప్పుడు ఏ నమ్మకంతో వచ్చారు? ఆయన నన్ను చూసుకుంటారని నమ్మకం. ఆ రోజుల్లో నమ్మకాలు ఇవన్నీ. హైట్ బాగుంది కదా, హైట్ బాగుంది కదా. ఆ రోజుల్లో అంత ఆలోచన ఉండదమ్మా. ఈ రోజుల్లో పిల్లలకి ఇవన్నీ 2 bedroom కావాలి, 3 bedroom కావాలి, నువ్వు ఇంత అర్నింగ్ చేస్తున్నావా, ఇయర్లీ ఇంత ఆనంకి ఇంత ఉందా, ఇవన్నీ ఆలోచించేది ఈ రోజుల్లో ఆడపిల్లలు. అప్పట్లో అది లేదు. కానీ మీతో ఈ ఎపిసోడ్ చేయడం చాలా హ్యాపీ. ఇప్పుడు పిఎస్ఎస్ఎం ఇంతింతై వటుడింతై అన్న విధంగా ఇంతగా ఎక్స్పాండ్ అయింది. మీరు 99లో కర్నూలులో జరిగిన ధ్యానయజ్ఞంలో చూసినప్పుడు ఎంతమంది వచ్చారు? ఆ తర్వాత 2012 ధ్యాన మహాచక్రాల్లో చూస్తే 1,00,000 మంది పైగా వచ్చారు.
మరి ఈరోజు 2020కి వచ్చేసాం ఆల్రెడీ. ఈరోజు ధ్యాన మహిళా చక్రం అన్న విధంగా సాగుతోంది. ఎన్నో దేశాలకి పిఎస్ఎస్ఎం తన అంటే తన మెడిటేషన్ని, తన వెజిటేరియనిజంని తీసుకెళ్ళింది. పత్రి గారు ట్రావెల్ చేశారు. ఇంతగా ఎక్స్పాండ్ అవుతుందని మీరు అనుకున్నారా మేడం ఇనిషియల్ డేస్లో? అనుకోలేదు. ఎలా అనిపిస్తుంది మేడం? చాలా గర్వంగా ఉంది, చాలా బాగుంది, ఆనందంగా ఉంది. దాన్ని ఇంకా మాట్లాడుతుంటే మాటల్లో చెప్పలేదు. మాటల్లో చెప్పలేను. ఐ హ్యావ్ సచ్ అ బిగ్ ఫ్యామిలీ. ఇప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఎక్స్టెండెడ్ కాదు, ఇమీడియట్ అని కూడా చెప్పొచ్చు నేను. Yes, wow. ఇట్స్ నాట్ ఎక్స్టెండెడ్. ఎక్స్టెండెడ్ అంటే మళ్ళీ సెకండ్, అలా కాదు. సూపర్ అవేర్నెస్ మేడం, బ్యూటిఫుల్, చాలా అద్భుతంగా చెప్పారు. ఎక్స్టెండెడ్ కాదు ఇమీడియట్ అంటే ఏంటి అనుకున్నా కానీ ఎక్స్టెండెడ్ అంటే సెకండ్ ఫ్యామిలీ లాగా. ఓకే, ఎక్స్టెండెడ్ అంటే ఇప్పుడు సిస్టర్స్ పిల్లలు లేకపోతే అట్లా ఎవరైనా ఉంటారు. కానీ ఇప్పుడు నా పిల్లలను మీరు చూసుకుంటున్నప్పుడు నా పిల్లలకి ఇంకెవరి పిల్లలు ఎందుకంటే నేను మేడం ఇక్కడ ఇంకో విషయం అడగబుద్ధి అవుతుంది. ఏంటంటే జీవన్ మొట్టమొదట పైమాలో నాకు బాగా పరిచయం. జీవన్ వాళ్ళ ఫ్యామిలీతో మాకు ఇనీషియల్గా బాగా సాన్నిహిత్యం ఉండేది. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు, రాంబాబు గారు రామాదేవి గారి ఇంట్లో ఉన్నప్పుడు మా ఇంట్లో మేము ఎలా ఉంటామో మేము వాళ్ళ ఇంట్లో అలాగే ఉండేవాళ్ళం. జీవన్ ధ్రువ కూడా మా ఇంట్లో అలాగే ఉండేవాళ్ళం. జీవన్ ఎప్పుడు మీ గురించే చెప్తుండేవాడు ఇనీషియల్గా. ఆ సమయంలో ఎప్పుడు అమ్మ పత్రి అమ్మ చెప్తూ ఉంటాడు. ఒక 2 విషయాలు జీవన్ గురించి చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ పైమా వాళ్ళతో నేను మొన్న కూడా సంపత్తో చాలా వరకు నేను జీవన్ గురించే మాట్లాడాను. జీవన్ కానీ, సౌమ్య కానీ, భగవద్గీత కానీ, హరి కానీ, వీళ్ళందరూ ఉన్నారు. చందన, షీలు, ఎంతమంది వాళ్ళందరూ కూడా. సో ఇనిషియల్ టీమ్ అంతా బాగా గుర్తుంది మేడం. 100 చాలా బాగా గుర్తుంది. ఇక్కడ ఒక విషయం చేశారు చెప్పు. ఏంటంటే ప్రబోధ్ అమెరికా వెళ్తున్నాడు. ప్రబోధ్ అమెరికా వెళ్తుంటే మీరు పత్రికారిని ఎయిర్పోర్ట్కి పంపించారు సార్ని. అది మా ఫ్యామిలీ ఎప్పుడు మర్చిపోలేదు. సెండ్ ఆఫ్ ఇవ్వడాలి. సారు రావడం అంటే అసలు ఏంటి, సార్ రావడం ఏంటి అన్న రకంగా మేము చాలా ఆశ్చర్యపోయాం. ఆయన వచ్చి అక్కడ ప్రబోధ్కి సెండ్ ఆఫ్ ఇవ్వడం, వేరే వర్క్ ఏం లేదు. సార్ ఎయిర్పోర్ట్కి మేడం చెప్పారని చెప్పేసి సార్ ఎయిర్పోర్ట్కి ప్రబోధ్ అమెరికా వెళ్ళేప్పుడు వచ్చాడు. ఆయన ఆ 3 సంవత్సరాలు కూడా ఇంకా ఏమైందంటే ఆ ప్రయాణం ఎలా ఉండేదో ఇంకా ఆ 3 సంవత్సరాలు కూడా అమెరికాలో ఆయనది ధ్యాన ప్రయాణం అయిపోయింది. ఒక్కరోజు కూడా పడుకోలేదు. నైట్ అంతా మెడిటేషన్ చేసేవాడు అక్కడ కూడా, అమెరికాలో కూడా. మరి అది అంటే అంతగా ప్రేమ అభిమానం మనం ఇస్తూ ఉంటే ఇప్పుడు మీరు అందరూ కలిసి కదా మమ్మల్ని చూసుకునేది. నాకు ఇప్పటికీ జ్ఞాపకం, నవకాంత్ కవర్లో పెట్టి పైసలు తెచ్చి ఇచ్చేవాడు తన టూర్స్ ప్రోగ్రామ్స్ లో తెలుసా. విఠల్ తన ఇప్పుడు కూడా తనకు వచ్చిన లాభం నుంచి కొంత పర్సంటేజ్ తీసి నాకు సంవత్సరాన్ని ధ్యాన చక్రానికి వచ్చి తెచ్చిస్తాడు. పత్రికా చేతిలోకి ఇస్తే చూడు ఇది నీ పర్సనల్ మనీ అని నాకు ఇస్తారు ఆయన. అలాగా ఇప్పుడు ఇంత ఉన్నప్పుడు నాకేం తక్కువ. విన్నాను మీరు పిల్లలు చూసుకున్నారు. నౌ దే టేకింగ్ కేర్ ఆఫ్ ఇది చాలా హ్యాపీ ఉంది. నౌకాంత్ అలా చేశారు. టూర్లో మిగిలిన డబ్బులు ప్రాఫిట్ వస్తే ఇంత పర్సెంటేజ్ సార్కి ఇచ్చారు కాబట్టి సార్కి ఇస్తే సార్ చెప్పేవాళ్ళు ఇచ్చే అని చెప్పేవాళ్ళు. సో ఇన్ కంక్లూడ్ విత్ నౌకాంత్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ మేడం. చాలా మందికి పిఎస్ఎస్ఎంని ఆది నుంచి ఈరోజు దాకా చూసిన వాళ్ళు ఇద్దరే, పత్రిజీ మీరు. ఆది నుంచి ఈరోజు దాకా భవిష్యత్తులో పిఎస్ఎస్ఎం ఎలా ఉండబోతుంది? పిఎస్ఎస్ఎం ని అర్థం పెట్టి చూపించేది పిఎంసి. కనుక పిఎంసి ద్వారా జనాలు అందరూ కూడా ప్రపంచం అంతా పిఎస్ఎస్ఎం ని చూస్తుంది. భవిష్యత్తు దిస్ ఈజ్ మై విజన్. సేమ్ పత్రి సార్ కూడా ఇదే చెప్పారమ్మా. సార్ ఏం చెప్పారంటే పిరమిడ్ సొసైటీ అంతా మహాభారతం, పిఎంసి అనేది భగవద్గీత. మిగిలిందంతా మహాభారతం, పిఎంసి అనేది భగవద్గీత అని చెప్పారు సార్. మేడం ఇంచుమించు
సేమే చెప్పారు. మహాభారతం యొక్క ఎస్సెన్స్ భగవద్గీత, వేదాల యొక్క ఎస్సెన్స్ భగవద్గీత. ఇప్పుడు ఎసెన్షియల్గా ఇస్తున్నారు. PMC is the essence. అందరి ఎక్స్పీరియన్సెస్ మరి ఇంట్లో టెలికాస్ట్ అవుతున్నాయంటే ప్రపంచం అంతా చూస్తుంది, ఎక్కడెక్కడ వాళ్ళో చూస్తున్నారు, ఏ దేశాల వాళ్ళో చూస్తున్నారు. మరి ఇంకా ఇంకా ముందరు పోతే ఇంకా ఇంకా చూస్తారు. పత్రికారు మెసేజెస్ ఆయన యొక్క దాన్ని ఏమంటారు ప్రవచనాలన్నీ ఎలా చూస్తున్నారు. మునిపైతే ఆ దగ్గర ఉన్న గ్రూప్ మాత్రమే చూసేవారు. ఇప్పుడు ఎవరిని అడిగినా చెప్తారు. స్వర్ణామృతం ఇన్ని ఎపిసోడ్లు అయితే అని ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నావా? ఎన్ని అయితే అనుకున్నావు? నేను ఒక 25. మీరు మేడం? నేను 10కి అవ్వకూడదు. మరి ఇది జర్నీ ఎలా ఉంది మేడం, స్వర్ణామృతం జర్నీ? బాగానే ఉంది, బాగుంది. అవి ఎంజాయింగ్ దిస్ జర్నీ? ఐఎమ్ ఎంజాయ్. అంటే నేను ఏం చెప్పాలనుకున్నానో PMC ద్వారా నేను చెప్తున్నాను అందరికి. ఈ పర్సనల్గా స్వర్ణామృతం మీద నా ఫీలింగ్ అంటే నేను రాంగ్ హ్యాండ్ వచ్చు, రైట్ హ్యాండ్ వచ్చు, నా ఫీలింగ్ నేను చెప్తున్నాను. పత్రి సార్ లాక్డౌన్ టైంలో నేను దగ్గరగా చాలా టైం స్పెండ్ చేసే అవకాశం దొరికింది. అంటే షూటింగ్స్ కోసం రెగ్యులర్ సార్ దగ్గరికి వెళ్ళడం, వెళ్తున్నాం మేడం మా కెమెరామెన్స్ చదువుతుంది జరిగింది. సార్ సీతాయనం స్టార్ట్ అయింది, చదువుతున్నాం పుస్తకాలు. సీతాయనం అందరికీ ప్రమోట్ చేశారు. సీతాయనంలో సార్కి ఏదో కనెక్ట్ అయింది. వెంటనే సీనా బుద్ధాస్ వైఫ్ తెప్పించాడు. బుద్ధాస్ వైఫ్ ఎక్కడో కనెక్ట్ అయింది సార్కి. నేను అనుకోవడం పత్రి మేడం మీద సార్కి ఎప్పటి నుంచో రెస్పెక్ట్ ఉన్నా ఈ బుక్స్ చదివిన తర్వాత సీతాయనం అండ్ బుద్ధాస్ వైఫ్ చదివిన తర్వాత అంటే మేడం మీద ఇంకా పెరిగిపోయింది ప్రేమ. అంటే ఎప్పటి నుంచో ప్రేమ ఉంది, పొంగి పొరలేంత ప్రేమ పెరిగిపోయిందని నేను గమనించాను ఈ 2 పుస్తకాల తర్వాత. అంటే బిహైండ్ ద సెన్స్ అంటే భార్యలు ఎట్లా అనుభవిస్తారు అనేది కోణాలు, వాళ్ళు ఎంత గ్రేట్గా ఉంటారు, ఎంత దాతృత్వంతో ఉంటారు, ఎన్ని అనుభవిస్తారు అన్నది డీటెయిల్గా గురువుల గురించి తెలిసిన, గురువుల భార్యల గురించి నాకు తెలియదు, గురువుల భార్యల గురించి తెలిపి స్త్రీమూర్తి యొక్క గొప్పతనం గురించి తెలిపిన పుస్తకాలు. కాబట్టి అలాంటి పుస్తకం నా భార్యకు కూడా వస్తే బాగుంటుంది భవిష్యత్తులో అన్న దాంతో ఈ స్వర్ణామృతం స్టార్ట్ చేశారు అనేది నా ఒపీనియన్. ఈరోజు ఈ 100 ఎపిసోడ్లో ఒక పుస్తకం రేపు పోతున్న స్వర్ణామృతం. సీతాయనం ఎలా వచ్చిందో మార్కెట్లో, బుద్ధాస్ వైఫ్ ఎలా వచ్చిందో యశోద, పత్రి మేడం జీవితం చెప్పింది. అది ఎంతవరకు ఇంకా కొన్ని దానిలో అంతవరకు పర్ఫెక్ట్ అనేది తెలియదు, ఎందుకంటే వాళ్ళు పక్కన ఎవరో రాసింటారు కదా. ఇది మేడమే డైరెక్ట్ చెప్పింది కాబట్టి రికార్డెడ్ కాబట్టి ఒక అద్భుతమైన మేడం యొక్క లైఫ్ హిస్టరీ భవిష్యత్ తరాలకు అందాలి అని చెప్పి పత్రి సార్ చాలా తెలివిగా చేసిన ప్రయత్నం ఈ స్వర్ణామృతం. చందు గ్రేట్ అసలు. అంటే మేడంతో అన్ని ఎపిసోడ్లు ఇద్దరు గ్రేట్. మేడంతో నువ్వు అన్ని ఎపిసోడ్లు రప్పించుకోవడం, మేడం అంత ఓపిక్గా అన్ని ఎపిసోడ్లకి రాత్రి 11, 12, 1, 2 దాకా కూడా షూటింగ్ చేసి ఒక కమిటెడ్గా షూటింగ్ చేసి చేయడం అన్నది ఇట్స్ నాట్ స్మాల్ థింగ్, ఇట్స్ గ్రేట్ థింగ్. అండ్ భవిష్యత్ తరాలకు ఇది ఒక గైడ్గా ఉంటుంది. అంటే ఒక భార్య, ఒక గురువు భార్య పాత్ర, ఒక అద్భుతమైన పాత్ర. నువ్వు రిప్లికా స్వర్ణామృతం అని నా పర్సనల్ ఫీలింగ్. డెఫినెట్ గా ఈ యొక్క స్వర్ణామృతం బుక్ అనేది డిసెంబర్ మహిళా ధ్యాన చక్రానికి రిలీజ్డ్. అవునా? వర్క్ స్టార్టెడ్. సరే, బుక్ అయితే పబ్లిష్ చేసేది PMC పబ్లికేషన్స్. పబ్లిషర్స్ మొదలైంది. కానీ ఒకటి ఎట్లా అంటే ఆయన ఏదైనా చెప్తే 100% చేస్తాను నేను, నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా. దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఉమెన్. ఇష్టం ఉన్నా లేకపోయినా మొగలు చేయరు మేడం అట్లా. అసలు చేయడు కాదు, అసలు చేయదు. వాళ్ళకి లోపల అనిపించాలి, అప్పుడు కానీ వాళ్ళు చేయరు. భార్యలకు ఇష్టం ఉన్నా లేకుండా చేస్తారు, తల్లులకు ఇష్టం ఉన్నా లేకుండా చేస్తారు.
There is a greatness of ఇది ఫస్ట్ అసలు ఎన్నో ఓ 2 ఏళ్ళు బట్టి పుస్తకం రాయి అంటున్నారు. నేను రాయను, నా దగ్గర ఏం లేదు రాయడం. ఇలా రావాల్సి ఉంటుంది, ఇలా చేస్తే ఇలా చేయాల్సి ఉంటుంది. పుస్తకం రాదు ఎలాగూ, ఇలా చేస్తే ఈ వీడియో బుక్ ఇది స్వర్ణామృతం ఇది 100 episodes ఇస్ వీడియో బుక్. వీడియో బుక్ మళ్ళీ ప్రింటెడ్ బుక్ వస్తుంది. ఏ బుక్ కావాలంటే ఆ బుక్ చూసుకోవచ్చు. డెఫినెట్ గా సింక్ అయిన క్వాలిటీతో మీ అంతకంటే మించిన క్వాలిటీ. కంగ్రాచులేషన్ మేడం, అడ్వాన్స్. ఇది చాలా గొప్ప ప్రయోగం పిఎస్ఎస్ మూమెంట్ లో. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి ప్యారలల్ గా జరిగాయి. ఒకటి పిఎస్ఎస్ఎం జీవితాన్ని చూపించాం మనం ఈ 100 ఎపిసోడ్లలో. 2 పత్రి మేడం జీవితాన్ని చూపించాం. 3 పత్రి సార్ జీవితాన్ని చూపించాం. ఈ 3 ప్యారలల్ గా చూపించడం జరిగింది ఈ 100 ఎపిసోడ్లో. ఒకటి పిఎస్ఎస్ఎం 30 years నుంచి ఈ రోజు దాకా ఎలా వచ్చింది, రెండోదేమో పత్రి సార్ జీవితం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఎలా వచ్చింది, రెండోది సార్ భార్యగా పాత్ర పోషిస్తూ ముందుకు ఎలా వచ్చింది. 3 డిఫరెంట్ యాంగిల్స్లో అద్భుతంగా ముందుకు వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, నేను పత్రి సార్ మీద ఒక సినిమా తీయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇంకో 5 ఏళ్ళు పట్టవచ్చు, 10 ఏళ్ళు పట్టవచ్చు తీయడానికి. బట్ తీస్తే మాత్రం 40-50 కోట్ల బడ్జెట్లో తీయాలి సినిమా. అంత గ్రాండ్గా తీయాలి, పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద క్రూతో తీయాలి, చరిత్రలో నిలిచిపోయేటట్టు తీయాలి. దానికి కావాల్సిన స్క్రిప్ట్ అంతా ఇచ్చేశారు. జ్ఞానామృతం, స్వర్ణామృతం 2 దానిలో స్క్రిప్ట్ అదే. స్క్రిప్ట్ ఈజ్ రెడీ. పత్రి సార్ జీవిత చరిత్రకి స్క్రిప్ట్ రెడీ. స్వర్ణామృతంలో వచ్చింది, జ్ఞానామృతంలో వచ్చింది. ఈ 2 స్క్రిప్ట్ రెడీ ఉంది. ఆ 200 ఎపిసోడ్లు రైటర్లకు ఇచ్చి రాపిస్తే సినిమా రెడీ అయిపోతుంది. స్క్రిప్ట్ బాగుంది. చాలా విషయాలు రివీల్ అయ్యాయి మేడం. మీరు కొన్ని రివీల్ చేశారు, వీళ్ళు ఆర్గనైజర్స్ కూడా కొన్ని రివీల్ చేశారు. చరిత్రలో నిలిచిపోవాలి. 1000 ఏళ్ళ తర్వాత కూడా చూడాలి. పత్రి జనాలు జరిగింది, పిరమిడ్ యుగం ఇలా జరిగింది. అసలు భవిష్యత్తు. స్వర్ణామృతంలో చందు ఒక్కడే యాంకర్ ఉన్నాడని కొంచెం జెలస్ ఉండేది. ఛాన్స్ కొట్టేసాడు. ఒక రోజు ఛాన్స్ వచ్చింది మాకు. చరిత్రలో మేము నిలిచిపోతాం. స్వర్ణామృతంలో మా పాత్ర కూడా ఉండేది. అందరి పాత్ర లేకపోతే స్వర్ణామృతం ఎట్లా కంప్లీట్ అవుతుంది. Thank you madam for your wonderful patience. And ఎప్పుడు కూడా మా అందరినీ ఒక మేము ఒక ఆర్గనైజర్స్ కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, యాంకర్స్ కావచ్చు, బట్ మీరు చూసే ఒక దృష్టి ఎప్పుడు కూడా ఒక పిల్లలు అన్న ఒక దృష్టితో ఒక ప్యాంపరింగ్ కావచ్చు, ఒక దండించేది కావచ్చు, ఏపించడం కావచ్చు, ఆ మదర్లీ ఫీల్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అవుతుంటారు మేడం, చాలా మంది. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ మేడం అనేది ఎందుకంటే అమ్మాని పిలవడంలో చాలా ఇష్టపడుతుంటాం. అండ్ మేమందరం ఒక యాంకర్స్ కావచ్చు, ఏదో ఒక ఎపిసోడ్స్ కావచ్చు, బట్ ఈ ఆల్ సీ లైక్ మదర్ మిమ్మల్ని చూసినప్పుడు. అండ్ అందరూ కూడా చాలా హార్ట్ఫుల్ గా, చాలా కంఫర్ట్ ఇచ్చాడు చందు కూడా. నాకు ఇవాళ మూడ్ లేదు, నేను ఎపిసోడ్ చేయను అంటే ఓకే మేడం అంటాడు. 1 గంట తర్వాత మళ్ళీ వస్తాడు అనమాట. వన్ మోర్ థింగ్, ఇంకోటి విషయం చెప్పాను. నేను గూగుల్లో వేసాను, అసలు ఏదైనా మంచి మీద 100 ఎపిసోడ్లు వచ్చినాయని గూగుల్ చేశాను, యూట్యూబ్ లో సెర్చ్ చేశాను. నాకు ఇప్పటిదాకా చరిత్రలో ఒక మనిషి మీద 100 ఎపిసోడ్లు వచ్చినట్టు ఎక్కడ చరిత్ర కనపడలేదు ఇప్పటిదాకా. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ మనిషి మీద 100 ఎపిసోడ్ ఎప్పుడు రాదు. సబ్జెక్ట్ మీద వచ్చాయి కానీ మనిషి మీద రాదు. సబ్జెక్ట్ మీద వచ్చాయి కానీ వ్యక్తిగత జీవితం మీద 100 ఎపిసోడ్ ఎప్పుడు రాదు. New history. Yeah, it's new history. And we are all part of this history. Anyways, idea పత్రి సార్ కి అద్భుతమైన ఐడియా వచ్చి సార్ ఎగ్జిక్యూట్ చేస్తూ ఎంకరేజ్ చేసుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది, నేను 25కి వస్తున్నాను, 50కి వస్తున్నాను. అయ్యో నేను 85 ఎపిసోడ్స్ అయ్యా, 80 ఎపిసోడ్స్ అయ్యాయి. 80 ఎపిసోడ్స్ అయ్యాక నాకు కోపం వచ్చేసింది. ఇంకా ఊరికే ఎపిసోడ్స్ అనేసరికి ఇంకో ఈ చందు సదాయిస్తే నేను అన్నాను, మా ఆయన ఫోన్ చేసి చూడు నేను నీకు ఆపేస్తున్నాను, 85th ఈజ్ లాస్ట్ అనేసి ఫోన్ పెట్టేశాను. ఫోన్ పెట్టేస్తే అప్పుడు హైదరాబాద్లో ఉన్నారు ఆయన. కిందకి వెళ్ళి మునిగి దగ్గరికి వెళ్ళి అమ్మకు చెప్పవే కాస్త
చెయ్యమని చెప్పవేమి, నేను చెప్తే వినలేదు. ఇంకా ఎన్నో లేవు కదా, చేయమని చెప్పు, కంప్లీట్ చేయమని అని చెప్తుంటే ఈ సీను ముందు ఇద్దరు ఫోన్ చేసి నాకు చెప్తున్నారు, ఏమ్మా చేయనన్నావా నువ్వు? యాక్చువల్ గా మేడం ఆ రోజు చాలా ఇష్టమైన ఒక ఫ్రెండ్ ఆ రోజు బాడీ వెకేట్ చేశారు గారపాటలు వెళ్తే కదా. సో షీఈస్ వెరీ క్లోజ్ టు పత్రి మేడం. చాలా ఫ్రీక్వెంట్ గా మాట్లాడుకోవడం, చాలా ఓపెన్ గా. అండ్ మేడం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఎప్పుడో హోమ్లీ ఫీల్, వాళ్ళ ర్యాక్ ఓపెన్ చేసి శారీ తీసుకునేంత ఒక ఈజీనెస్ ఉంటుంది తనతో. నాకు అది చాలా స్ట్రాంగ్ బాండేజ్ గారపాటలు వెళ్తే కదా. సో ఆ రోజు మార్నింగ్ బాడీ వెకేట్ చేయడంతో కంప్లీట్ గా ఒక షీఈస్ థింకింగ్ అబౌట్ అనమాట. సో ఆ డల్ ఉన్నది కాబట్టి ఆ రోజు ఈవినింగ్ ఎపిసోడ్ మన టెలికాస్ట్ అవ్వాలి. సో చెప్పాలంటే మేడం ఆ టైంలో మేడం టైం తీసుకుని 1 hour ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు ఆ టైంలో ఆ ఇన్సిడెంట్ జరిగినట్టుంది. బట్ తర్వాత మళ్ళీ కాసేపు అయినాక వెళ్ళి చెప్పినప్పుడు, మేడం ఈరోజు గారపాటలు గురించి తీసుకున్నాం ఎపిసోడ్ అన్నప్పుడు షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాకి గారపాటలు ఫెంటాస్టిక్ జర్నీ. సో ఆ జర్నీ గురించి ఈరోజు మాట్లాడతాను. ఇట్స్ ట్రిబ్యూట్ టు అవర్ సోల్ అని చెప్పేసి ఇద్దరం అక్కడ కూర్చొని, దట్ ఈస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఎపిసోడ్. నాకు గారపాటలతో కూడా చాలా అనుబంధం ఉంది. నేను దాదాపు 5-6 సంవత్సరాలు కలిసి పనిచేసాను. రెగ్యులర్ టచ్లో ఉండేది మేడం. వర్క్షాప్స్కి వెళ్ళేవాడిని, యూఎస్ఎల్ఏ వర్క్షాప్స్. ఇద్దరం కలిపి మేడం నేను కలిపి ఫిలిం నగర్లో క్లాసులు ఆర్గనైజ్ చేసేవాళ్ళం. సాయిబాబా టెంపుల్. అదే నేను చెప్పాను చూడు, ఫిలిం నగర్ లో గాలపాటి లలిత మేడం గారు చివరిగా అడిగిన కోరిక ఒకటి, విజయవాడ దగ్గర ఒక పిరమిడ్ కట్టించారు మేడం. ఆ పిరమిడ్లో గురువు గారు ఉన్నారు, అంటే ఆశ్రమం ఉంది, అది షూట్ చేయరా అనేసి ఫోన్ చేసి చెప్పారు. అది జరిగిన 15 to 20 days ముందర అనుకుంటా. చెప్పి బాగున్నాయి, ఎపిసోడ్స్ బాగున్నాయి, దాదాపులో 40 minutes మాట్లాడారు. ఆ రోజు ఫస్ట్ నవకాంత్ ఫోన్ చేసి నా నెంబర్ తీసుకొని చేశారు 20-25 days. అది ఒక్కటి ఆమె కోరికగా చేయాలి కదా ఆ ఎపిసోడ్. అన్న కూడా ఈయన అస్థికలు కలిపారు ఆవిడని గంగలు. అదే పనిగా మేడం అక్కడ తీసుకెళ్ళారు హరిద్వార్. వాళ్ళ అమ్మాయి తెచ్చిచ్చింది రక్తాలకి. తెలియదు నాకు సంగతి. పత్రిసారి కలిపారా? గొప్ప. తెచ్చావా లేదా 2-3 సార్లు నన్ను అడిగారు. గంగలో కూర్చున్నాక కూడా తెచ్చావా ఇక్కడికి అన్నారు. తీసుకొని ఆయన